నా అవసరాలు తీరతాయో లేదో, వచ్చేటువంటి డబ్బులు సరిపోతాయో సాలవో, నెలాఖరి దాకా ఉంటాయో ఉండవో, నాకు బాగా లేకుండా వస్తే హాస్పిటల్లో ఆపరేషన్కి డబ్బులు ఎవరిస్తారు అనే భయాన్ని మిగిలిస్తుంది అనమాట. దేవుడు మనకు సహాయం చేస్తాడు అనే నమ్మకం లేదనుకోండి, అప్పుడు ఈ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది అనమాట. మన భవిష్యత్తుని మనం కంట్రోల్ చేయాలనుకుంటాం, కానీ మన భవిష్యత్తుని ఎవరు కంట్రోల్ చేయాలనుకుంటారంటే దేవుడు కంట్రోల్ చేయాలనుకుంటాడు. దేవుడి మీద ఆధారపడకుండా ఎక్కువ ఆశలు సంపాదించి మనల్ని మనం కంట్రోల్ చేసుకుందాం మనం అనుకుంటాం, కానీ ఎంత మనం ఆశలు సంపాదించినా ఏదో ఒక సమస్య పెట్టి చివరికి ఆయన మీదే ఆధారపడే విధంగా, ఆయన మీదే కన్నులెత్తి చూసే విధంగా దేవుడు ఏదో ఒక సమస్య పెట్టి చేస్తానే ఉంటాడు. టార్గెట్ ఏంటంటే నువ్వు కష్టపడడం టార్గెట్ కాదు. మార్త కూడా ఎవరి కోసం కష్టపడుతుంది? మార్త కంటే కూడా ఏ పని చేయకుండా గమ్ముగా కూర్చో ఉండే మరియమ్మనే ఎందుకు పొగిడాడు అంటే, దేవుని మీద విశ్వాసం లేకపోతే ఏమవుతుందంటే ఈ పెట్టుబడి పెట్టడానికన్నా సరే, జీవితంలో రిస్క్ తీసుకోవడానికన్నా సరే మనం ఇష్టపడ్డాం. ఓటమి యొక్క భయాన్ని మనం భయపడతాం. ఓడిపోవడానికి ఇష్టపడని వాడు జీవితంలో సక్సెస్ అవ్వలేడు. చాలామంది క్రైస్తవులు ఎందుకు కష్టపడతారంటే, ఎక్కువగా ఒకవేళ నేను తగినంత కష్టపడకపోతే, నువ్వు తగినంత కష్టపడలేదు కాబట్టి నేను నీకు ఆకలి ఇచ్చాను రా అని దేవుడు అంటాడేమో అని దేవుడికి భయపడి తగినంత కష్టపడుతున్నాం అనే పేరు చెప్పుకొని అతిగా కష్టపడతా ఉంటాం. ఒక మనిషి అతిగా కష్టపడినందువల్ల దేవుడికి ఏమన్నా ఆస్తులు పెరగతాయా? ఒకవేళ మనిషి ఏం కష్టపడకుండా బద్ధకస్తుడుగా ఉన్నాడు, దేవుడి ఆస్తులు ఏమన్నా తగ్గిపోతాయా? అభద్రతా భావం అంటే ఎవరైనా చెప్పగలరా? క్షేమంగా లేకుండా ఉండడం. అభద్రతా భావం అంటే నేను భద్రంగానే ఉన్నాను అనే ఫీలింగ్ లేకపోవడం అనమాట. అభద్రతా భావం అంటే నేను భద్రంగానే ఉన్నాను, నేను సేఫ్గానే ఉన్నాను అనే ఫీలింగ్ లేకుండా ఉండడం, దాన్ని అభద్రతా భావం అని అంటారు. అయితే దీన్ని ఈరోజు కేవలం మనం చేసే పనిలో ఒక్కటిలో మాత్రమే చూడబోతా ఉన్నాం. అభద్రతా భావం అనేది ప్రతి చోట, ఉదాహరణకి మన రిలేషన్షిప్స్లో కూడా అభద్రతా భావం అని ఉంటుంది. నిజంగానే నా భర్త నాతో ఉంటాడా, నిజంగానే నా భార్య నాతో ఉంటుందా అంటే భద్రంగా సేఫ్గా ఫీల్ అవ్వలేకపోవడం అనమాట. ఇట్లా చాలా విషయాల్లో కూడా నా ఆస్తులు నాతోనే ఉంటాయా, నా ఆస్తులు ఎవడైనా కొట్టేస్తాడేమో, దాన్ని ఏమంటారంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అని అంటారు. ఈ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, ఈ అభద్రతా భావం అనేది మనం చేసే పనిలో కూడా ఉంటుంది అనమాట. దేంట్లో ఉంటుంది? మనం చేసే పనిలో కూడా, మనం చేసే పని సక్సెస్ అవద్దా అని మనిషి చాలా ఈ చేసే పనిలో కూడా చాలా స్ట్రెస్కి గురవుతాడు. మనిషి ఎక్కువ జీవితం గడిపేది దేంతో అంటే తాను చేసే పనితోనే. దేంతో? తన పిల్లలతో కూడా, తన భార్యతో కూడా ఎక్కువ సమయం గడపడు, కానీ తాను చేసే పనిలోనే ఎక్కువ సమయం భూమి మీద గడుపుతాడు. అయితే ఆ పనిలో అతను అభద్రతా భావంగా ఫీల్ అయ్యాడు అనుకోండి, అంత సెక్యూర్గా, అంత సేఫ్గా అతను ఫీల్ అవ్వలేదంటే చేసే పని విషయంలో ఆ వ్యక్తి చాలా స్ట్రెస్, ఒత్తిడి గురించి అనుభవిస్తాడనమాట. అయితే ఈరోజు దాని గురించి చూద్దాం. అసలు దానికి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? మనం చేసే పనిలో ఒత్తిడి లేకుండా సాఫీగా పని చేసుకోవాలంటే దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ఎట్లా, ఏ విషయాలు తెలుసుకోవాలనే దాని గురించి ఈరోజు ముందుకెళ్తున్నాను. చూడండి, మీకు ఇచ్చిన అవుట్లైన్లో నేను అక్కడ రాస్తున్నాను. టాపిక్ ఏంటంటే పనిలో అభద్రతా భావం ఉండడం వల్ల కలిగే ప్రమాదాలు. మన పనిలో ఈ సేఫ్గా మనం ఉన్నాము అనే ఫీలింగ్ మనకు లేకపోతే మనకి ఏ ప్రమాదాలు వస్తాయి, దానికి పరిష్కారాలు ఏంటి అనేది కూడా నేను నెమ్మదిగా చెప్పుకుంటూ ముందుకెళ్తాను. చాలా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈరోజు మనకు ఉపయోగపడేవి ఒక 5 పాయింట్లు మాత్రమే నేను చెప్పి ముగిస్తాను. పనిలో అభద్రతా భావం మనకుంటే మనకు వచ్చే మొదటి ప్రమాదం ఏంటి అని అంటే, అభద్రతా భావం అవసరాలు తీరమన్న భయాన్ని కలిగిస్తాయి. మొట్టమొదటిది రాసుకోండి. ఏంటంటే మనలో ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏం చేస్తుందంటే, నా అవసరాలు తీరతాయో లేదో, నాకు వచ్చే జీతం సరిపోతుందో సాలదో, ఏదన్నా సరిపోదేమో అనే భయాన్ని మిగిలిస్తుంది అనమాట. మనం చేసేటువంటి పనిలో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేటువంటిది ఉన్నట్లయితే చాలాసార్లు ప్రతి ఒక్కరిలో కూడా ఈ ఫీలింగ్ ఉంటుంది. నాకు వచ్చేటువంటి డబ్బులు సరిపోతాయో సాలవో, నెలాఖరి దాకా ఉంటాయో ఉండవో అనేటువంటి ఆలోచనలు అయితే మనకు ఉంటాయి. అయితే ఈ అభద్రతా భావానికి ఒక్క పాయింట్లో పరిష్కారం ఏంటి అని అంటే నమ్మకం. ఏంటిది? ఈ అభద్రతా భావానికి ఒక్క ట్యాబ్లెట్ ఏంటి సార్ అని అంటే ఏం ట్యాబ్లెట్ ఇస్తారంటే విశ్వాసం అనే ట్యాబ్లెట్ ఇస్తారు. ఏం ట్యాబ్లెట్ ఇస్తారు? కానీ విశ్వాసం అనేది సరిగ్గా అర్థం కాదు కాబట్టే ఇన్ని పాయింట్ల రూపంలో చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఎలీషా అనేటువంటి ఒక దైవజనుడు ఉంటాడు. ఆ ఎలీషా అనే దైవజనుడి దగ్గర కొంతమంది పాస్టర్ ట్రైనింగ్ చేస్తూ ఉంటారు. ఆయన పెద్ద పాస్టరు. ఆ పెద్ద పాస్టర్ దగ్గర పాస్టర్ ట్రైనింగ్ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది తీసుకొచ్చి రొట్టెలు, కొంత పిండి అది ఇస్తారు. అంటే పాస్టర్ ట్రైనింగ్ చేసే వాళ్ళకి పెట్టడం కోసం.
అలా ఆ పిండినన్నా సరే, ఆ రొట్టెనన్నా సరే తీసుకొచ్చి అందరికి పెట్టరా అని చెప్పి ఒక సేవకుడికి ఇస్తాడు. ఇద్దరు మన దగ్గర వాళ్ళు అందరికి పెట్టరా అని అంటే, అతను ఈ 20 రొట్టెలు ఏం సరిపోతాయి ఇంతమందికి మనోళ్ళందరికీ అని అంటాడు. సరిపోతాయి పెట్టరా, దేవుడు సరిపోతాయి అన్నాడు పెట్టరా అని చెప్పి ఎలీషా పాస్టర్ గారు చెప్తారు. చూడండి అది చదువుతాను. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 42, 44 వచనాల్లో చదువుతున్నాను. అంటే ఒకటే సీన్లోనే ఒకడేమో సరిపోద్ది అంటున్నాడు, ఇంకొకరేమో సరిపోదు అని అంటున్నారు. అసలు ఏంటి సమస్య అనేది మనం అక్కడ చూద్దాం. ఒకరోజు ఒక వ్యక్తి బయల్ షాలీషా నుండి దైవజనుని దగ్గరకు వస్తూ ఒక సంచిలో, అంటే ఒక చిన్న సంచిలో తన ప్రథమ పంటలో యవల పిండితో చేసిన 20 రొట్టెలు, కొత్త ధాన్యం కంకులు కొని తెచ్చాడు. అయితే ఎలీషా ప్రజలకు తినడానికి ఇవ్వు అని చెప్పాడు. అయితే అతని సేవకుడు దీన్ని 100 మందికి ఎట్లా పెట్టగలను అని అడిగాడు. అందుకు ఎలీషా వారు తినగా ఇంకా మిగులుతుంది అని యెహోవా చెప్పారు కాబట్టి నీవైతే వారికి వడ్డించు అని అన్నాడు. అప్పుడు అతడు వారికి వడ్డించాడు. యెహోవా చెప్పిన మాట ప్రకారం అందరూ తినగా కొంత మిగిలింది. అందరూ తినగా ఏం మిగిలిందంట? ఇంకా కొంత మిగిలింది అని అన్నాడు. అంటే చూడండి, ఒకటే సిచ్యువేషన్, ఒకటే మంది జనాలు, అంతమంది జనాల్ని పోషించాలి. ఒకరేమో నాయకుడు ఏమంటున్నాడంటే సరిపోద్ది, దేవుడు మనకు సహాయం చేస్తాడు, దేవుడు మాట ఇచ్చాడు పెట్టు అని అంటున్నాడు. ఇంకొక వ్యక్తి ఏమో ఆలోచిస్తున్నాడు. ఈయన తెచ్చిందేమో 20 రొట్టెలు, 20 రొట్టెలు 100 మందికి పెట్టాలంటే ఒక్క రొట్టె ఎన్ని పీస్ చేయాలి? 20 రొట్టెలు 100 మందికి పెట్టాలంటే ఒక్క రొట్టెని ఎన్ని పీసులు చేయాలి? 5 పీసులు చేయాలన్నమాట. 25లు ఒక్కొక్క రొట్టె 5 పీసులు చేసి ప్లస్ ధాన్యం పెడితే ఇది ఏడ సరిపోద్ది అని చెప్పి ఆ సేవకుడు లెక్కలు వేసుకుంటా ఉన్నాడు. అయితే ఎలీషా ఆయనకి ఆల్రెడీ దేవుడితో టచ్లో ఉన్నాడు. అంతకుముందు కూడా ఆయన దేవుడి విషయాల్లో కొన్ని అద్భుతాలు చేశాడు. ఒకసారి ఆయన పెద్ద పాస్టర్ కాబట్టి ఒక పాస్టర్ చచ్చిపోతే పాస్టర్ వాళ్ళ భార్య ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఇదిగోండి సార్, మా ఆయన చచ్చిపోయాడు, మా ఆయన బతుకున్నంతకాలం మీ దగ్గరే పాస్టర్ పనిచేశాడు, ఇప్పుడు మా కప్పులన్నీ ఉన్నాయి సార్, అది సార్ ఇది సార్ అని అంటే, అప్పుడు ఎలీషా పాస్టర్ గారు దేవుడికి ప్రార్థన చేసి ఒకటి చెప్తాడు. అమ్మ, నీ చుట్టుపక్కల ఇంట్లో ఉండేటువంటి బకెట్లు దబర్లు ఏ ఉంటే అన్నీ తెచ్చుకో, వాటన్నిటి నిండా నీ దగ్గర నూనె ప్యాకెట్ ఉందన్నావు కదా, ఆ నూనె ప్యాకెట్ నేను ప్రార్థన చేసి ఇస్తాను, ఆ నూనె దాంట్లో పోసేసి అని అంటే ఆమె నూనె ప్యాకెట్లో నుంచి నూనె పోస్తుంది. దబర్లన్నీ నిండిపోయాయి. ఆమె ఎన్ని దబర్లు అయితే తెచ్చుకున్నాయో అన్ని దబర్లన్నీ కూడా నిండిపోయాయి. అప్పుడు దేవుడు మనకు అద్భుతం చేసాడమ్మా, ఈ దబర్లన్నీ వెళ్ళి మార్కెట్లో అమ్ముకొని వచ్చిన డబ్బులతో నీ అప్పులన్నీ తీర్చేసుకోమ్మా అని చెప్పి ఎలీషా పాస్టర్ గారు ఆంగి చెప్పారనమాట పాస్టర్ గారి భార్యకి. ఇట్లా ఆయన కొన్ని అద్భుతాలు కూడా చేశాడు. ఈ అద్భుతాలన్నిటి ద్వారా ఆయనకంటూ ఒక అనుభవం ఉంది. ఏంటంటే దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు 5 రొట్టెలు 2 చేపలను అన్నా సరే 5,000 మందికి పంచిపెట్టగలిగేటువంటి అద్భుతం చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు. దేవుడు నమ్మితే నమ్మిన విశ్వాసం నీ నమ్మకం చొప్పున నీకు కలుగుతుంది అని చెప్పిన దేవుడు, మనం విశ్వసించి ఈ కొంచెం అన్నా సరే దేవుడు మనకు సమృద్ధిగా మిగిలే విధంగా చేస్తాడని చెప్పి ఎలీషా పాస్టర్ గారు నమ్మారు. అయితే ఆ సేవకుడు ఆ విశ్వాసం లేదు, అతని జ్ఞానంతో ఆలోచించాడు, ఇది ఎట్లా సరిపోద్ది ఇంతమందికి అని అన్నాడు. ఎప్పుడన్నా సరే ఇది ఇక్కడ మనం దేన్ని గుర్తుంచుకోవాలంటే, ఈ కొద్దిగా వాళ్ళందరికీ ఎట్లా సరిపోయింది అంటారు? దేవుడు అద్భుతం చేయింది అక్కడ వాళ్ళకి సరిపోద్దా? చాలదు, దేవుడు అక్కడ అద్భుతం చేసాడనమాట. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, మనకు వచ్చేది సరిపోదో అనే ఫీలింగ్ ఎక్కడి నుంచి వస్తుందంటే, దేవుడు మనకు సహాయం చేస్తాడు అనే నమ్మకం లేదనుకోండి, అప్పుడు ఈ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది అనమాట. రేపు పొద్దున్న నాకు బాగలేకుండా వస్తే హాస్పిటల్లో ఆపరేషన్కి డబ్బులు ఎవరు ఇస్తారు? రేపు పొద్దున్న నా పిల్లలు ఈ విధంగా పెద్ద వయసుకు వస్తే వాళ్ళ పెళ్ళిళ్ళకి ఎవరు డబ్బులు ఇస్తారు అని ఈ విపరీతమైనటువంటి మానసిక ఆలోచనలు గుండా వెళ్ళి మనిషి చేసే పనిని ప్రశాంతంగా ఎందుకు చేయలేకపోతున్నాడంటే, ఆ రోజుకి దేవుడు నా అవసరాలు తీరుస్తాడా, ఆ రోజుకంటే భవిష్యత్తు గురించి చింతిస్తూ ఉంటారనమాట. ఈరోజు నాకు దేవుడు సరిపోయినంత ఇస్తాడా, సమృద్ధిగా సారిపోద్దా లేదా అని భవిష్యత్తు గురించి దేవుడు నిజంగానే చూసుకుంటాడు లేదా అనే డౌట్తో వాళ్ళకున్న జ్ఞానంతో ఆలోచిస్తారు. నాకు వచ్చేటువంటి 20,000 30,000 సరిపోద్దా అని వీటన్నిటి గురించి ఆలోచిస్తారు. కానీ ఎవరికి దేవుడు అద్భుతం చేయడానికి ఇష్టపడతాడంటే, ఎవరైతే నమ్మతారో వాళ్ళ జీవితాల్లోనే అద్భుతం చేయడానికి ఇష్టపడతారు. ఎవరి జీవితాల్లో అద్భుతం చేయడానికి ఇష్టపడతాడు? ఎవరైతే నమ్మతారో వాళ్ళ జీవితాల్లోనే అద్భుతం చేయడానికి ఇష్టపడతారు. ఒకసారి జార్జ్ ముల్లర్ అనేటువంటి సేవకుడు, ఆయన కూడా అనాథాశ్రమం స్టార్ట్ చేశాడు.
ఆయనేం పెద్ద కోటీశ్వరుడేం కాదు. కానీ అనాథాశ్రమం ఒక 300 మందితో అనాథలను తీసుకొచ్చి అనాథాశ్రమం స్టార్ట్ చేశారు. అయితే ఆయన దగ్గర ఉన్న డబ్బులతో కొద్ది రోజులు బాగానే పెట్టాడు. ఒక పాయింట్‌కి ఏమైందంటే ఆయన దగ్గర డబ్బులు కూడా లేవు. ఉన్నట్టుండి బియ్యం కూడా లేవు. అసలు ఏం లేవు ఇంక పెట్టడానికి ఆ రోజు. అయితే వాళ్ళందరినీ ఆ 300 మంది పిల్లల్ని, అందులో పెద్దోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరిని కూడా కూర్చొని అందరూ ప్లేట్లు పెట్టుకొని రెడీగా కూర్చోండిరా అని చెప్పాడు. ఇంకా అసలు ఏమి లేవు ఆడ. కానీ ఆయన దేవుడికి ప్రార్థన చేస్తాడు. ఏమని? ప్రభువా, ఈరోజు మాకు తినడానికి ఆహారం ఇవ్వబోతున్నందుకు నీకు వందనాలు దేవా అని చెప్పి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన వెంటనే, కృతజ్ఞత చెల్లించిన వెంటనే ఏం జరగద్దంటే, బయట నుంచి ఒక ఆయన డోర్ తడతాడు. ఆయనది పక్కనే ఇల్లు. ఆయనకు ఒక బేకరీ షాప్ ఉంది, ఒక పెద్ద అది. అయితే ఆయన నైట్ అంతా నాకు నిద్ర రాలేదు సార్, నాకు దేవుడు ఏం చెప్పాడంటే మీ అనాథాశ్రమానికి ఎప్పటి నుంచి చేయాలనుకుంటున్నాను, నేను రొట్టెలు కాల్చి రొట్టెలు ఇస్తాను సార్ అని చెప్పి ఆయన 300 మంది పిల్లలకి రొట్టెలు కాల్చి రొట్టెలు ఇచ్చాడు. ఇంకొంత సమయానికి ఆ కాలంలో, ఇప్పుడంటే లారీలు అవన్నీ ఉంటాయి కదా, ఆ కాలంలో గుర్రపు బండ్లు అవి ఉంటాయి. ఆ గుర్రపు బండి మీద లేకపోతే ఎద్దుల బండి మీద తెలియదు, దాని మీద పాలు తీసుకెళ్తూ ఉంటారు ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి. అట్లా తీసుకెళ్తూ ఉంటే ఆ బండికి ట్రబుల్ వచ్చింది. బండికి ట్రబుల్ వచ్చింది. ఇక దీన్ని ఎట్లో చేర్చలేము, ఈ పాలంతా ఎట్టో వేస్ట్ అయిపోతాయి కాబట్టి మనకు ఎట్టో, మనం తాగితే లీటర్ తాగుతాం, అంతమించి తాగలేం కదా, ఇన్ని పాలు వేస్ట్ అయిపోతాయని అక్కడ దగ్గరలో అనాథాశ్రమం ఉందని చెప్తే ఆయన తీసుకొచ్చి, సార్ మీకు ఒకవేళ అవసరం అయితే మీకు ఇష్టం ఉంటే వాడుకోండి సార్ అని చెప్పి ఆ పాలన్నీ కూడా తీసుకొని ఇచ్చేసాడు వాళ్ళ పిల్లలకి. తర్వాత ఆ పిల్లలందరూ కూడా ఆ పాలు కాసుకున్నారు, తాగారు. ఇప్పుడు వాళ్ళ జీవితంలో అద్భుతం, విశ్వాసం ఉంచబట్టే జరిగిందా లేదా? మరొకసారి ఇంకొక ఆమె ఎవరనంటే కొరిటెన్ భూమి అనేటువంటి ఒక స్త్రీ, ఒక మహిళ. ఆ కాలంలో రెండో ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో అసలు అప్పట్లో తినడానికి కూడా తిండి ఉండేది కాదు. మన భారతదేశంలో కూడా చాలామంది పోషకాహార లోపంతో చచ్చిపోయేవాళ్ళు, అంటే సరైన న్యూట్రిషన్ లేక చచ్చిపోయేవాళ్ళు. అసలు తినడానికే తిండి ఉండేది కాదు. చాలామంది నీరసంతో నీరసంతోనే అనారోగ్యాలు వచ్చి చచ్చిపోయేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఒకసారి ఒక చోటంతా ఎక్కువ మంది మహిళలు ఉంటారు. మహిళలకే ఎక్కువ ఈ పోషకాహార లోపం వస్తూ ఉంది. అటువంటి సమయంలో ఈ కొరిటెన్ భూమి అనేటువంటి ఆమె కొంచెం చదువుకుందామె, రెడ్ క్రాస్ అంటారు కదా, కుక్కలు గరిస్తే ఇంజెక్షన్ వేస్తారు రెడ్ క్రాస్ వాళ్ళు వచ్చి ఒక బాటిల్ ఇచ్చారనమాట. అది కూడా ఇంజెక్షన్ రూపంలో డోస్ ఇవ్వాలి. ఆ ఒక్క బాటిల్ అది వేసుకుంటే దాంట్లో న్యూట్రిషన్లు, పోషకాలు, విటమిన్లు అన్నీ ఉంటాయి అన్నమాట ఆ బాటిల్లో. ఆ బాటిల్ తీసుకొచ్చి ఆమెకి ఇచ్చారనమాట, దీన్ని వాడుకోమా అని చెప్పి. అయితే ఆమె ఏం చేసిందనంటే అక్కడ ఉండేటువంటి మహిళలందరికీ కూడా ప్రార్థన చేసి ఇంజెక్షన్ తీసుకొని ఆ విటమిన్స్ని ఎక్కిస్తూ ఉంది స్త్రీలందరికీ కూడా. అయితే ఆ బాటిల్లో ఉన్నది కొద్ది డోసులకు మాత్రమే సరిపోద్ది. కానీ ఆమె ప్రార్థన చేసుకొని ఇది సరిపోద్ది అని విశ్వసించి డోసులు వేస్తూ ఉంది. కానీ దాంట్లో నుంచి ఆ విటమిన్ లిక్విడ్ ఏదైతే ఉందో అది వస్తూ ఉంది. అయితే తర్వాత 2-3 రోజులకి మళ్ళీ రెడ్ క్రాస్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఒక పెద్ద బండి నిండా విటమిన్ లిక్విడ్స్ తెచ్చారనమాట. అప్పుడు అందరికి సరిపోయింది. కానీ ఈ 2-3 రోజుల్లో ఆమె ఆ పని చేయకపోతే చాలామంది చనిపోయేవాళ్ళు. కానీ ఆమె విశ్వాసంతో దేవుడు సహాయం చేస్తారని ముందుకెళ్ళింది. తర్వాత ఆమె చర్చిలోకి వచ్చి సాక్ష్యం చెప్పినప్పుడు అందరికి తెలిసింది, దేవుడు ఆ విధంగా ఆ చిన్న విటమిన్ లిక్విడ్ని, సిరప్ని దేవుడు అందరికి ఇట్లా ఉపయోగపడేటట్టు చేశాడు, దేవుడు దాన్ని అద్భుతం చేశాడు అని చెప్పి దేవుడు చేశాడు. అంటే ఎందుకని వీళ్ళ జీవితాల్లోనే అద్భుతాలు జరుగుతున్నాయి, మన జీవితాల్లో ఎందుకు జరగడం లేదు? మన జీవితాల్లో ఎందుకు అద్భుతం జరగడం లేదు? కొన్నిసార్లు ఏమవుద్దంటే మనం విశ్వాసం ఉంచినప్పటికీ కూడా, దేవుడు మనకు సహాయం చేస్తాడని విశ్వాసం ఉంచినప్పటికీ కూడా కొన్నిసార్లు మన జీవితంలో ఈ కొరత అనుభవం గుండా మనం వెళ్ళాల్సిందే. దేని గుండా వెళ్ళాల్సిందే? ఈ చాలనటువంటి అనుభవం గుండా వెళ్ళాల్సిందే. దానికి చాలా కారణాలు ఉంటాయి అన్నమాట. ఏంటి కారణాలంటే, ఉదాహరణకి ఒక ఆయనకి దేవుడు ₹1,00,000 జీతం ఇచ్చాడు. నెలకి ఎంత ఇచ్చాడు? సరిపోద్దా చాలదా చెప్పండి? అబ్బా, దేవుడు నాకు సరిపోయినంత ఇచ్చాడని చెప్పి ఆయన సంతోషంగా ఉన్నాడు. అయితే కొద్ది రోజులకి ఏమైందనంటే ఆ పిల్లోడికి తనకు వచ్చే ₹1,00,000 జీతం వల్ల గర్వం పెరిగిపోయింది. తనకు వచ్చే ఫ్రెండ్స్ని చీప్గా చూడడం మొదలుపెట్టాడు. తన బంధువుల్లో వాళ్ళు ఉండే చదువుకున్న పిల్లలన్నా సరే వాళ్ళని వీళ్ళంతా పనికిమాలినోళ్ళు, వీళ్ళంతా వేస్ట్ గాళ్ళు అని చెప్పి చిన్న చూపు చూడడం మొదలుపెట్టాడు. బంధువులందరికంటే అతనే ఏదో పెద్ద గొప్పోడు అన్నట్టు ఫీల్ అవుతా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ వ్యక్తికి ప్రతి నెల యాజ్ యూజువల్గా ₹1,00,000 ఇచ్చేవాడు, ₹30,000 ఇచ్చాడు. ఎందుకు ₹30,000 ఇచ్చాడు? అతనికి విశ్వాసం తక్కువైంది కాబట్టి ₹30,000 ఇచ్చాడా? కాదు. ఎందుకు దేవుడు ₹30,000 ఇచ్చాడంటే అతన్ని సరిదిద్దాలని దేవుడు ₹30,000 ఇచ్చాడు. ఇప్పుడు అతనికి 30,000 సరిపోదా?
30,000 సరిపోదా? అప్పుడేమో ₹1,00,000 దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చాడన్నాడు. కానీ ఇదంతా అతనికి తెలీదు. ఉదాహరణకి గర్వం ఉన్నోడికి గర్వం ఉంటది. నాలో గర్వం ఉందనేది తెలుసుద్దా? తెలీదు. అతనేమనుకుంటాడంటే, ఏందబ్బా నాకు దేవుడు చాలకుండా ఇచ్చాడే అని అనుకుంటున్నాడు. కానీ దేవుడి దృష్టిలో ఏంటంటే, నీలో ఆ గర్వం చచ్చేంత వరకు నీకొచ్చే 30,000 వస్తాయిరా అని అనుకున్నాడు. అయితే సక్సెస్‌ఫుల్‌గా ఆ పిల్లోడు తెలుసుకున్నాడు. డబ్బులు శాశ్వతం కాదు, మనుషులే శాశ్వతమైన వాళ్ళు. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. మనుషులే విలువైన వాళ్ళని గుర్తించి మనుషులకి మర్యాద ఇవ్వడం, వాళ్ళు కూలి పని చేసే వాళ్ళన్నా ఎటువంటి వాళ్ళన్నా మర్యాద ఇవ్వడం నేర్చుకున్నాడు. తిరిగి మళ్ళీ దేవుడు ఏం చేశాడంటే అతనికి వచ్చేటువంటి ₹1,00,000 యథావిధిగా మళ్ళీ పెంచాడన్నమాట. ఇట్లా అతను కొంత దూరం వెళ్ళేసరికి కొంత సమయంలో ఆ ₹1,00,000కి అతిగా తినడం, విపరీతమైన బేకరీ షాపుల్లో తినడం, విపరీతంగా హోటల్కి వెళ్ళిపోవడం, విపరీతమైన అన్నీ కొనేస్తూ ఉన్నాడు. ఇట్లా ఇట్లా కొంటా ఉన్నాడు. ఏందబ్బా వీడు ₹1,00,000 ఇస్తున్నాను, సమృద్ధిగా ఇస్తున్నాను, వీడు విపరీతంగా తిండి వచ్చినవన్నీ తింటా ఉంటే వాడికి కొద్ది రోజులకే క్యాన్సర్ అది వచ్చి చచ్చిపోతాడు, ఎట్ట ఖర్చు పెడతా ఉంటే చాలా ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి దేవుడు మళ్ళీ ₹1,00,000 ఇచ్చే దేవుడు 50,000 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 50,000 ఇచ్చాడు. అంటే అంతకుముందు సమృద్ధిగా ఇచ్చాడు, చాలినంత సరిపోద్ది అని అతను అనుకున్నాడు. కానీ మళ్ళీ ఇప్పుడు 50,000కి వచ్చేసాడు. ఏందిరా 50,000కి వచ్చేసింది, మళ్ళీ నాకేం చాలినంత ఇవ్వడం లేదు, దేవుడేమో నాకు ఇస్తాడని నేను విశ్వసించాను కదా, నాలో విశ్వాసం ఏమాత్రం తక్కువ కాలేదు కదా, దేవుడు ఎందుకు 50,000 ఇచ్చాడు అని ఆయనకు అర్థం కాలే. ఇంకా ఎవరికీ అర్థం కాదు దేవుడు ఎందుకు తక్కువ ఇచ్చాడని. కానీ నెమ్మదిగా అబ్బా ఈ 50,000తోనే ఎట్టయినా సర్దాలరా అని ఆలోచిస్తున్నాడు. ఎక్కడెక్కడ అనవసర ఖర్చులు చేస్తున్నాడు అన్నీ జాగ్రత్తగా లెక్కలేసుకొని నేర్చుకున్నాడు. ఇక్కడిక్కడ అనవసరమైన ఖర్చులు చేస్తున్నానని అన్నీ కూడా పక్కన పెట్టేసి చివరికి 50,000లోనే సర్దుకున్నాడు. తర్వాత దేవుడు మళ్ళీ అతనికి ₹1,00,000 ఇచ్చాడు. అబ్బా మళ్ళీ నా దేవుడు ఆశీర్వదించాడు, మళ్ళీ ₹1,00,000 ఇచ్చాడు అని అర్థం. అయితే ఈ లోపల ఆయన చాలా బాగా డిసిప్లిన్ నేర్చుకున్నాడు, డబ్బును బాగా పొదుపు చేయడం నేర్చుకున్నాడు. అప్పుడు ఆయనకు మళ్ళీ ఒక ఆశ వచ్చింది. ఏంటంటే అంతకుముందు 50,000 వచ్చేదాన్ని 1,00,000 చేశాను, ఈ 1,00,000ని 2,00,000 చేయాలా అని అనుకొని అప్పటిదాకా రోజుకి 8 గంటలు 10 గంటలు పనిచేసే వ్యక్తి రోజుకి 18 గంటలు పని చేయడం స్టార్ట్ చేశాడు. ఎందుకని? ఎంత ఎక్కువ డబ్బులు ఉంటే అంత నా భవిష్యత్తు సేఫ్గా ఉంటుందని విపరీతంగా కష్టపడడం మొదలు పెడతా ఉన్నాడు. ఇప్పుడు అతను కష్టపడిన కష్టాన్ని తగ్గట్టుగానే 1,00,000కి బాగా కష్టపడుతున్నాడు కాబట్టి 1,00,000కి 2,00,000 దేవుడు ఇచ్చాడు అనుకోండి, ఏమవుద్ది? 1,00,000కి 2,00,000 దేవుడు ఇచ్చాడు అనుకోండి, ఏమవుద్ది? బాగా కష్టపడితే భలే ఫలితం వస్తుందని చెప్పి అప్పటి నుంచి 18 గంటలు కష్టపడేవాడు రేపొద్దున 22 గంటలు కష్టపడతాడు. అంటే కష్టపడమే అసలు జీవితం అనేది కష్టపడడానికి అయితే దేవుడు ఇచ్చాడా? అసలు విశ్రాంతి లేకుండా విపరీతంగా కష్టపడడానికే దేవుడు దీన్ని ఇచ్చాడా? లేదు. మళ్ళీ దేవుడు ఏం చేశాడంటే వీడికి డబ్బు మీద కాదు, నేనే ఇతన్ని ఆశీర్వదిస్తున్నాను, నేనే వీడికి ₹1,00,000 ఇస్తున్నానని వీడు గుర్తించాలని అంత కష్టపడుతున్నా కానీ అతను చేసే కష్టం వల్ల రూపాయి ఆదాయం రాకుండా చేశాడు. ఏందబ్బా ఇంత కష్టపడుతున్నాను, రూపాయి ఆదాయం రావడం లేదు అని నేను ఆలోచిస్తూ ఉన్నాడు. ఇట్లా మైండ్లో చాలా జరుగుతూ ఉంటాయి. ఇట్లా జరిగి ఎంత కష్టపడినా ఇంక రాదురా, దేవుడు ఆశీర్వదిస్తేనే రావాల్సిందే అని ఒక పాయింట్కి వచ్చేసాడు. అంటే ఇప్పుడు పాఠం నేర్చేసుకున్నాడు. అంటే నా శక్తి వల్ల నేనేదో కోటీశ్వరుని కాలేను, దేవుడు ఆశీర్దిస్తే దేవుడు సహాయం చేస్తేనే వస్తాను ఒక పాయింట్కి వచ్చి ఇప్పుడు నేర్చేసుకున్నాడు. మళ్ళీ దేవుడు ₹1,00,000 ఇచ్చేసాడు. ఎందుకు ఇట్లా మనిషి జీవితంలో ఎత్తులు తగ్గులు ఎందుకు వస్తూ ఉన్నాయంటే మనిషి విశ్వాసం ఉన్నప్పటికీ కూడా మనిషిలో ఈ భూమి మీద జరిగేటువంటి రకరకాల పరిణామాల వల్ల మనిషి రకరకాలుగా ఆలోచించి అటు ఇటు తప్పిపోతూ ఉంటాడు అనమాట. అంటే దేనికోసం అన్నా సరే దేవుడి మీద ఆధారపడాలి, కానీ దేవుడి మీద ఆధారపడకుండా తన జ్ఞానంతోనో లేకపోతే తన కష్టంతోనో లేకపోతే తన తెలివితేటలతోనో వీటిల మీద మనిషి ఎక్కువ ఆధారపడడానికి ఇష్టపడతాడు. లేదురా నువ్వేదో చేస్తున్నావు కాబట్టి, నువ్వు సంపాదించుకుంటున్నావు కాబట్టి నువ్వు బతకడం లేదురా, నేను బతకాలి అని అనుకుంటున్నాను కాబట్టి నువ్వు బతుకుతున్నావు, కానీ నువ్వు తింటున్నావు కాబట్టి నువ్వు బతకడం లేదు అని చెప్పాలనుకున్నాడు. కాబట్టి దేవుడికి ఆ వ్యక్తి జీవితంలో ఓటములు అన్నా సరే ఇవన్నీ కూడా దేవుడు చేశాడు. అయితే అతనికి 30,000 ఇచ్చినప్పుడన్నా సరే అతనికి సరిపోద్ది, అతనికి 50,000 ఇచ్చినప్పుడన్నా సరే అతని రోజు జరుగుబాటు సరిపోద్ది అన్నమాట. ఇట్లా మన జీవితంలో ఎత్తులు ఉంటాయి, పల్లాలు ఉంటాయి. బైబిల్లో అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే ఆయన కూడా ఒకసారి ప్రార్థన చేశాడు. నాకున్న ఆరోగ్యం సాలడం లేదు దేవా, నాకు మంచి ఆరోగ్యంలో సమృద్ధి నువ్వు, నాకు చాలినంత ఆరోగ్యం ఇవ్వు అని ప్రార్థన చేశాడు. లేదు నీకు ఇచ్చిన ఆరోగ్యం సరిపోద్ది చాలు అని, నా కృప నీకు చాలును అని చెప్పి ఆయన చెప్పాడు. అంటే కొన్నిసార్లు మనం కూడా మన జీవితంలో నాకు 30,000 చాలడం లేదా, 20,000 చాలడం లేదంటే దేవుడు ఏం చెప్తాడు, చాలు నీకు ఇచ్చిన జీతం సరిపోద్ది, ఈ టైంలో ఆ లెక్క అట్టే ఉండడం మంచిది అని చెప్పి మనకు చెప్తాడు.
దీన్ని గుర్తించినటువంటి బైబిల్లో ఉన్న భక్తులు ఏమనుకున్నారంటే, బైబిల్లో హబక్కూకు లాంటి భక్తులు ద్రాక్ష చెట్లు పంట పండినా పండకపోయినా, కొట్టులో ధాన్యం ఉన్నా లేకపోయినా, పశువులు పాలిచ్చినా ఈగిపోయినా, అవి ఎట్టున్నా కానీ నేను యెహోవాను బట్టి ఆనందిస్తాను అనని మనుషులు నేర్చుకున్నారు. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నారు? వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు నేర్చుకున్నారు. అంటే వాళ్ళు బాగా ఆశీర్వదించబడి ఉన్నప్పుడే దేవుడు నాకు సహాయం చేశాడు, దేవుడు నాకు సమృద్ధిని ఇచ్చాడు అని మాత్రమే కాదు, వాళ్ళు బాగా ఆకలితో ఉన్నప్పుడు కూడా దేవుడు నాకు చాలినంత ఇచ్చాడు అని కూడా వాళ్ళు తృప్తి పడ్డారు. ఎందుకని? కొంతమంది ఓవర్గా తినేస్తారు. ఓవర్గా తినడం వల్ల హార్ట్ అటాక్ అన్నా సరే, ఒబేసిటీ అన్నా సరే, ఎక్కువ ఫ్యాట్ పెరిగిపోవడం, కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల ఒక వ్యక్తి జీవితం తొందరగా చచ్చిపోతారు. తెలుసా మీకు? అతిగా తినడం వల్ల. ఇప్పుడు ఒక వ్యక్తిని అతిగా తినబాకరా అని ఎట్ట చెప్తాడు దేవుడు? ఒక వ్యక్తికి డబ్బులు ఇస్తా ఉన్నాం, విపరీతంగా తినేస్తా ఉన్నాడు, అతనికి ఫాస్టింగ్ పెట్టాలి. ఫాస్టింగ్ పెట్టాలంటే ఏం చేయాలి? ఇచ్చే డబ్బులు కట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాడు ఆ వ్యక్తి? అయ్యి కొనుక్కొని తిండు, కొద్దిగా కడుపు ఖాళీగా ఉంటుంది. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు బాడీలో ఉన్న కొవ్వు కరగద్ది, బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ కరగద్ది, ఒబేసిటీ అంతా తగ్గద్ది, మిగిలినవన్నీ కూడా నెమ్మదిగా కంట్రోల్లోకి వస్తాయి. ఒకవేళ ఆ వ్యక్తికి ఆ సమయంలో కూడా ఎక్కువ డబ్బులు ఇస్తే ఆ వ్యక్తి మరింత ఎక్కువగా చేసి తొందరగా అనారోగ్యంతో చచ్చిపోతాడు. ఏ పని చేయడం కోసం అయితే భూమి మీదకి పంపించానో ఆ పని చేయకుండా మధ్యలోనే చచ్చిపోతాడు. కాబట్టి ఏ సిచ్యువేషన్ జరిగినా, అందుకే పౌలు అంటాడు, నేను బిర్యానీ తిన్న రోజులు ఉన్నాయి, అదేవిధంగా నేను ఆకలితో ఉన్న రోజులు ఉన్నాయి, నేను బాగా మంచి లగ్జరీ హోటల్లో ఉన్న రోజులు ఉన్నాయి, రోడ్డు పక్కన పనుకున్న రోజులు కూడా ఉన్నాయి. అయితే ఏ సమయంలో ఎటువంటి పరిస్థితుల్లో అన్నా నేను నా దేవుడి పట్ల సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను అని ఆయన అన్నాడు. ఏమన్నాడు? సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను అని చెప్పి ఆయన అన్నాడు. కాబట్టి దేవుడు ఏ సమయంలో మనకి ఏది చేస్తే బాగుంటుంది, ఏది చేస్తే మంచిది మనకు ఆయనకు తెలుసు. ఆయన యందు కలిగినటువంటి పిల్లలకి చూడండి, తర్వాత వచ్చి చదువుతున్నాను, కీర్తన 34:9-10 వచనాల్లో, యెహోవా పరిశుద్ధ జనమా ఆయనకు భయపడండి, ఆయనకు భయపడే వారికి ఏ కొదువ ఉండదు, సింహాలు ఆకలితో బలహీనం కావచ్చు కానీ యెహోవాను వెదికే వారికి ఏ మేలు కొరతగా ఉండదు. కాబట్టి ఈ మేలు పెండింగ్లో ఉంది అంటూ ఏం ఉండదు. దేవుడు ఏదన్నా సరే, ఉదాహరణ అబ్రహాంకి పిల్లలు పుట్టకుండా చాలా కాలం చేశాడు, దాన్ని బట్టి కూడా వాళ్ళు సంతృప్తిగా ఉండాలన్నమాట. కాబట్టి మన జీవితంలో మేలు చేసినా చెడు చేసినా ఏది చేసినా కానీ దేవుడికంటూ ఒక ఉద్దేశం ఉంది అనేది గుర్తించాలి. ఏం గుర్తించాలి? కొన్నిసార్లు మనం ఏం చేస్తామనంటే, ఈ మన మనిషిలో ఏంటంటే ఆధ్యాత్మిక చింత ఉంటుంది. ఈ అభద్రతా భావం అని చెప్పాను కదా, ఈ అభద్రతా భావం ఏం చేస్తుందంటే, ఈ వస్తువులన్నీ కొనుక్కుంటే అప్పుడు నాలో ఉన్న ఈ వెలితి తీరద్ది. ప్రతి మనిషికి కూడా హృదయంలో కొంత వెలితి ఉంటుంది. అంటే హృదయంలో కొంత వెళుతుంటుంది అని అంటే ఏదో తెలియంది, చెప్పుకోలేంది. అది దేంతో తీరద్దంటే దేవుడితో తీరద్ది, దేవుడు మనసులోకి వచ్చినప్పుడు తీరద్ది. కానీ మనిషి ఆ వెలితిని ఎట్లా పోల్చాలనుకుంటాడంటే, అడ్వర్టైజ్మెంట్లో చూపించే ఆ వస్తువులు కొనాలి, ఈ వస్తువులు కొనాలి, ఈ వస్తువులు ఇవన్నీ నా దగ్గర ఉంటే అప్పుడు నాకు మనసులో ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటాడు. కానీ అదంతా ఒక ట్రాప్. ఎన్ని వస్తువులు కొన్నా డబ్బులు వేస్ట్ చేసుకోవడం తెప్పించి, కొనుక్కున్న వస్తువు వల్ల 4 రోజులకి ఆ వస్తువు మీద మోజు తీరిపోద్ది. కాబట్టి నిజంగా మనిషికి అవసరమైంది ఏంటంటే, దేవుడే మనిషికి అవసరమైంది. ఏంటి? భూమి మీద ఉన్నటువంటి ఏ వస్తువులన్నా, ఏ వ్యక్తి అయినా సరే కొద్ది రోజులకు బోరు కొడతాడు, కానీ ఎవరు బోరు కొట్టరంటే దేవుడు మాత్రమే బోరు కొట్టడు. ఎవరు బోరు కొట్టడు? కాబట్టి ఆ మనసులో ఉండే ఆ వెలితిని దేంతో పూడ్చుకోవాలంటే దేవుడితో మనం పూడ్చుకోవాలన్నమాట. అలా పూడ్చుకోవడానికి దేవుడు కొన్నిసార్లు కష్టమైన పరిస్థితులు ఇస్తాడు. అప్పుడు మనం ఆలోచిస్తాం. ఒకవేళ భూమి మీద అంతా సుఖంగా ఉందనుకోండి, అప్పుడు మనం ఏమనుకుంటాం? ఇక్కడే ఉందాం, ఇక్కడే ఇల్లులు కట్టుకుందాం, ఇక్కడే కాపురాలు చేద్దాం అనుకుంటాం. కానీ ఎవ్వరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏమాత్రం ఇష్టపడరు. అవునా కాదా? కానీ ఇక్కడ గొడవలు వస్తుంటే, ఇక్కడ మనుషులతో విభేదాలు వస్తుంటే, ఇక్కడ అనారోగ్యాలు వస్తుంటే, ఇక్కడ మోసాలు జరుగుతూ ఉంటే, ఏం లోకం రా ఇది, తొందరగా ఆడికి పోదామని చెప్పి పోయే లోకం గురించి ఆలోచిస్తాడు, కానీ భూమి మీద ఉన్న ఈ లోకం గురించి ఆలోచించు. ఒకవేళ మనిషికి ఎప్పుడు సమృద్ధిగా చాలినంత ఇస్తూ ఉంటే, ఇక్కడే బిల్డింగులు కొట్టుకోవాలని, ఇక్కడే ఏదో సంపాదించాలని ఈ లోకం గురించి ఆలోచిస్తాడు. కానీ ఏ క్షణం కూడా దేవుడి గురించి కానీ, చనిపోయిన తర్వాత ఉండే లోకం గురించి కానీ మనిషి ఆలోచించడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే, ఒక మనిషి జీవితంలో సమృద్ధినన్నా సరే, కొరతనన్నా సరే బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు బిర్యానీ తినే రోజులు ఇచ్చినా, లేకపోతే గమ్ముగా మంచినీళ్ళు తాగి ఆకలితో పడుకునే రోజులు ఇచ్చినా, అవి 2 దినాల్లో కూడా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి అని మనం గుర్తించాలి. ఎప్పుడైతే దాన్ని నేర్చుకుంటామో అప్పుడు మనం సమృద్ధిగా ఉంటాం.
దేవుడు ఈ రోజుకి ఇక నా కడుపు ఖాళీగా ఉంచాడు, ఇదే మంచిదిలే అని అనుకొని దేవుడు అట్లనే కోరుకుంటున్నాడులే అని అనుకొని కామ్గా అయిపోవాలన్నమాట. దాన్ని సంతృప్తి అని అంటారు. కాబట్టి నాకు సరిపోతుందో చాలదో అనేటువంటిది కేవలం ఒక భ్రమ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఖచ్చితంగా మన గురించి శ్రద్ధ తీసుకుంటాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఒక వ్యక్తి, ఉదాహరణకి ఇంట్లో తండ్రి కూడా అడిగినవన్నీ ఇవ్వడు, అట్లాగే దేవుడు కూడా అడిగినవన్నీ ఇవ్వడు. ఎందుకంటే దేవుడు అడిగిన అంతా ఇవ్వడానికి ఆయన ఒక ఏటీఎం మిషన్ కాదు, డబ్బులు పెట్టంగానే ఏటీఎం పెట్టంగానే డబ్బులు రావడానికి. దేవుడు ఒక వ్యక్తి, నీకు ఇది ఇస్తే మంచిదా కాదా అని ఆలోచించి ఇస్తాడు. కాబట్టి అట్లా ఆయన చేస్తాడు. కాబట్టి కొన్నిసార్లు ఆయన ఇవ్వనంత మాత్రాన దేవుడు నాకు చాలినంత ఇవ్వలేదు అని కాదు అర్థం. అసలు దాంట్లో ఏమి నేర్చుకోవాలి దేవా? నేను ఈ విధంగా ఆకలితో ఉన్నాను, ఈ ఆకలితో ఉండడం వల్ల నేను ఏమి నేర్చుకోవాలి? నాకు ఈ విధంగా జీతం తక్కువ వస్తూ ఉంది, ఏమి నేర్చుకోవాలి? నన్ను ఉద్యోగంలోంచి తీసేసారు, దీని ద్వారా నేను ఏమి నేర్చుకోవాలి అని చెప్పి దేవుడు ఏదైతే మనకు నేర్పించాలనుకుంటున్నాడో, నేర్పించాలనుకున్న పాఠాలని మనం నేర్చుకోవడానికి సిద్ధపడాలి. సక్సెస్ఫుల్గా మనం నేర్చేసుకుంటే ఏమైపోద్దంటే, ఇశ్రాయేలీల ప్రజల్లాగా 40 సంవత్సరాలు అరణ్యంలో ఉండాల్సిన అవసరం లేదు, తొందరగానే అరణ్యంలో నుంచి బయటపడేస్తాం. కాబట్టి మనం ఎంత తొందరగా ఈ ఆత్మీయ విషయాలు నేర్చుకున్నట్లయితే అంత తొందరగా మనం దేవుని దగ్గర సమృద్ధిని మనం పొందుకుంటూ ఉంటాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. కొన్నిసార్లు వాళ్ళకి అంతా బాగానే ఉంటుంది ఇంట్లో, కానీ వాళ్ళు ఏం ఫీల్ అవుతూ ఉంటారంటే, చుట్టుపక్కల లేవు అనుకుంటారు, వాళ్ళు లేవు అనుకుంటారు, మనకు అది లేదు అనుకుంటారేమోనని. అంటే వాళ్ళకేమో ఇంట్లో బాగానే జరుగుతూ ఉంటుంది, కానీ వాళ్ళకి దృష్టిలో, ప్రతి ఒక్కరి దృష్టిలో జనాల్లో మనకి తక్కువగా ఉందనుకుంటున్నారు కదా, మనకి తక్కువగా ఉందనుకుంటున్నారు కదా అని జనాల కోసం ఆ వెలితిని పూడ్చుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. చాలాసార్లు అట్లే చాలా తప్పులు, చాలా పాపాలు మనుషులు చేస్తూ ఉంటారు. అంటే జనాల దృష్టిలో ప్రతి ఒక్కరికి కూడా, డబ్బున్న వాళ్ళకన్నా సరే సమస్యలు ఉంటాయి, డబ్బు లేని వాళ్ళకన్నా సరే సమస్యలు ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, దాన్నే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అంటారు. ఒరే, ఈ ప్రాబ్లం ఉండడం వల్ల నాకు అంత ఇన్సెక్యూర్గా నేను లేనే, సమాజంలో బయటికి వెళ్ళి సరిగ్గా తిరగలేకపోతున్నానే, దాన్నే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అని అంటారు, అభద్రతా భావం అంటారు. ఇది కానీ ఎట్టో కట్టో పూడ్చుకోవాలి అని మనిషి తన ప్రయత్నాలు చేయకుండా దేవుడి మీద ఆ కష్టం ఇచ్చినప్పుడు, ఆ వెలితినిచ్చినప్పుడు దేవుడి మీద ఆధారపడితే అదే నిజమైన భాగ్యం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. కాబట్టి మొట్టమొదటి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, మనం అభద్రతా భావం, పనిలో అభద్రతా భావం ఉండడం వల్ల మనకి ఏం వస్తుందంటే భయం వస్తుంది. ఏంటి ఆ భయం అంటే, అవసరాలు తీరవన్న భయాన్ని కలిగిస్తుంది ఈ అభద్రతా భావం. రెండోది, ఈ అభద్రతా భావం ఏం చేస్తుంది అంటే, నా ఫలితాల మీదే నా గుర్తింపుని చూసుకునేలా చేస్తుంది. రెండోది ఏంటి? నా ఫలితాల మీదే నా గుర్తింపుని చూసుకునేలా చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఉదాహరణకి ఎవరన్నా సరే, ఫ్రెండ్స్ మాట్లాడుకునేటప్పుడన్నా సరే, పెద్దోళ్ళు మాట్లాడుకునేటప్పుడన్నా సరే, ఏమయ్యా ఏం చేస్తావంటే, వ్యవసాయం చేస్తున్నా. వ్యవసాయమా? ఏమబ్బాయి ఏం చేస్తాను? సాఫ్ట్వేరా? ఏమన్నా ఏం చేస్తున్నాను? డాక్టర్. ఇంకేమవుతా డాక్టర్? ఏమన్నా ఏం చేస్తాను? నేను ఎమ్మెల్యే అన్న రా నా కూర్చోన్నా అంటే, చూడండి మనిషి దేనికి గౌరవం ఇస్తున్నాడు? ఒక వ్యక్తి ఏం పని చేస్తున్నాడో దాన్ని బట్టి గుర్తించి ఆ వ్యక్తికి గౌరవం ఇస్తా ఉన్నాడు. ఒకవేళ ఆ వ్యక్తి ఏదన్నా చేసే పనిలో 10th ఫెయిల్ అయిపోయినా కానీ, ఉద్యోగంలో సరిగ్గా ఉద్యోగం తెచ్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నా కానీ, లేదా పిల్లల్ని కనలేనటువంటి స్థితిలో ఉన్నా కానీ, ఇటువంటి పరిస్థితుల్లో మనుషులు అటువంటి వ్యక్తులకు విలువిస్తారా చెప్పండి? ఇప్పుడు మనం ఏం రాసుకున్నాం అంటే, రెండో పాయింట్, నా ఫలితాల మీదే నా గుర్తింపుని, అంటే మనల్ని మనం ఎట్లా గుర్తించుకుంటాం అంటే, నువ్వు ఎవరు అని అంటే మనం ఏం చెప్తామంటే, మనం ఏం పని చేస్తున్నాం అది చెప్తాం. అది లోకంలో ఉన్న వాళ్ళకి చెప్పచ్చు, తప్పేం లేదు. కానీ మనల్ని మనం చూసుకునేటప్పుడు ఎట్లా చూసుకోవాలంటే, నేను ఒక డాక్టర్ని అనగా చూసుకోవాల్సింది, మనం ఏ గుర్తింపుతో చూసుకోవాలంటే, ఈ లోకం ఇచ్చే గుర్తింపుతో కాదు చూసుకోవాల్సింది. ఏ గుర్తింపుతో చూడాలంటే, దేవుడిచ్చే గుర్తింపుతో చూడాలి. ఏ గుర్తింపుతో చూడాలి? ఉదాహరణకి నేను ఒక ఎమ్మెల్యేని, లేకపోతే నేను పెద్ద వ్యక్తిని అనుకో, ఈ లోకం ఇచ్చే గుర్తింపు అది, దేవుడిచ్చే గుర్తింపు కాదు. నేను ఒక పెద్ద ఎమ్మెల్యేనైనా, పెద్ద రాజకీయ నాయకునైనా, లేకపోతే ఒక పెద్ద డాక్టర్ అయినప్పుడు నాకేం వస్తుంది అంటే గర్వం వస్తుంది. అవునా కాదా? అంటే నేను ఇంత పెద్ద గుర్తింపు, ఇంత పెద్దోడిని అని. ఒకవేళ నేను ఏది సాధించలేకుండా, పెట్టిన వ్యాపారం ఫెయిల్ అయిపోయి, పరీక్ష రాసిన ఉద్యోగాలు రాకుండా ఇట్లా ఉన్నాను అనుకోండి, అప్పుడు మళ్ళీ నేను నిరాశలోకి వెళ్ళిపోతాను. నువ్వు ఎవరు అంటే నేను ఒక బేవర్స్ గాడిని అని చెప్పుకోవాలి, నువ్వు ఎవరు అంటే నేను ఒక పోకిరోని. ఇది మళ్ళీ సమాజం ఇచ్చేటువంటిదే. కానీ ఈ రెండు కూడా, ఒకటి నువ్వు గొప్పగా నువ్వు ప్రయత్నించిన ఫలితాల వల్ల గొప్ప ఫలితాలు వస్తే నీకు గర్వం వస్తుంది. అసలు ఏ ఫలితాలు రాకుండా, ఏ సక్సెస్ రాకపోతే నీకు నిరాశ వస్తుంది. ఈ రెండు కూడా లోకం ఇచ్చేటువంటివి.
కానీ ఈ రెండిటి కంటే మించి ఒకటి ఇచ్చాడు దేవుడు. ఏంటి ఆ గుర్తింపు అంటే దేవుని బిడ్డ అనే గుర్తింపు. ఏంటి ఆ గుర్తింపు? దేవుని కుమారుడు అనే గుర్తింపు. ఈ గుర్తింపు ఎటువంటిదంటే నువ్వు కష్టపడి సంపాదించుకునేటువంటి గుర్తింపు కాదు. ఉదాహరణకి ఒక ఊరిలో రాజకుమారుడు ఉన్నాడు. ఎవరున్నారు? రాజకుమారుడు అంటే రాజుగారి యొక్క కొడుకున్నాడు. అదే ఊరిలో అదే దగ్గర గవర్నమెంట్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఎవరికి ఎక్కువ విలువ ఉంటుంది? రూపాయి సంపాదించలేనటువంటి రాజకుమారుడికి ఎక్కువ విలువ ఉంటుందా? నెలకి 30,000 సంపాదించే ఆ గవర్నమెంట్ ఆఫీసర్కి ఎక్కువ విలువ ఉంటుందా రాజ్యంలో? ఎందుకని? 1 రూపాయి సంపాదించలేని రాజకుమారుడికి ఎందుకు అంత విలువ? ఆ విలువ ఎందువల్ల వచ్చిందంటే ఆయన చేసే పని బట్టి రాలా, ఆయన ఏమై ఉన్నాడో అనే దాని మీద వచ్చింది. దేని మీద వచ్చింది? కాబట్టి మన గుర్తింపుని దేన్ని బట్టి చూసుకోవాలంటే నేను ఏ పని చేస్తానో ఆ పనిని బట్టి మనల్ని మనం గుర్తించుకుంటే మనం స్ట్రెస్ ఫీల్ అవుతాం, లేదా గర్వం ఫీల్ అవుతాం. మనం దేన్ని బట్టి మనల్ని మనం గుర్తించుకోవాలంటే లోకం ఇచ్చే టైటిల్స్ కాదు మనం చూడాల్సింది, దేవుడి దృష్టిలో మనం ఏంటి అనేది చూడాలి. మనం దేవుని కుమారులను. ఆఫ్టర్ ఆల్ రాజకుమారుడు, ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న రాజ్యంలో ఒక రాజకుమారుడు అంతే. కానీ ఈయన రాజులకే రాజు అయినటువంటి దేవాది దేవుడు కుమారుడు అంటే అతనికి ఇంకెంత విలువ ఉంటుంది చూడండి. సాక్షాత్తు దేవుడే ఆయన ప్రాణం ఇచ్చేసేసి నా ప్రాణం కంటే వీడి ప్రాణమే గొప్పది అనేంతగా అంత విలువను మనకి ఇచ్చాడనంటే మనం ఎంత విలువైన వాళ్ళం. కాబట్టి ఈ లోకం ఇచ్చేటువంటి విలువ కాకుండా దేవుడి దృష్టిలో మన విలువని తెలుసుకుంటే మనం కాన్ఫిడెంట్గా తలెత్తుకొని తిరగలం. లేకపోతే ఈ లోకం ఇచ్చే వాళ్ళ విలువే పెద్ద గొప్పది, నశించిపోయే ఈ లోకంలో ఈ మట్టి మనుషులు, ఊపిరి లాంటి మనుషులు వాళ్ళ దృష్టిలో ఏదో గొప్పలు అవ్వాలని అట్లా ట్రై చేస్తూ ఉంటే వాళ్ళతో పాటు మనం కూడా నశించిపోతాం. కాబట్టి మన గుర్తింపుని దేన్ని బట్టి చూసుకోవాలంటే దేవుడిచ్చే గుర్తింపుని బట్టి చూసుకోవాలి. బైబిల్లో ఇక్కడ మార్తా మరియమ్మ అనే వీళ్ళిద్దరు కూడా ఉన్నారు చూడండి. వీళ్ళిద్దరు అక్కా చెల్లెళ్ళు అయితే యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వచ్చారు. యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మార్తమ్మ ఏం చేసిందంటే యేసు ప్రభు కోసమే వంటలు చేస్తూ ఉంది. ఏం చేస్తుంది? వంటలు చేస్తూ ఉంది. కానీ మరియమ్మ ఏం చేసిందనంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన ఏదో వాక్యాలు చెప్తా ఉంటే కూర్చొని వాక్యం వింటూ ఉంది. అయితే మధ్యలో మార్తమ్మ వచ్చి యేసు ఆ మరియమ్మను కూడా ఇటు పంపించి తొందరగా వంట చేసుకొని వస్తాం మేము కూడా అని. ఇవి ఇప్పుడు మార్త పని చేస్తూ ఉంది, ఆమె పని చేసుకోవచ్చు కదా, మధ్యలో మరియమ్మని ఎందుకు పిలిచింది చెప్పండి? ఒకవేళ యేసు ప్రభు స్థానంలో మీరుంటే ఎవరిని పొగడతారు? మార్తను పొగడతారా, మరియను పొగడతారా? మార్త కూడా ఎవరి కోసం కష్టపడుతుంది? కానీ దేవుడు మార్త కంటే కూడా ఏ పని చేయకుండా గమ్ముగా కూర్చో ఉండే మరియమ్మనే ఎందుకు పొగిడాడు? కష్టపడి పనిచేసే మరియమ్మను పొగడకుండా ఏ కష్టం చేయకుండా గమ్ముగా కూర్చో ఉండే మరియమ్మకే ఎందుకని దేవుడు ఎక్కువ విలువ ఇచ్చాడు? మార్త ఏం చేయాలని ట్రై చేస్తుందంటే ఆమె ఎక్కువ వంటలు చేసి ఎక్కువ ఆతిథ్యం ఇచ్చి ఆ ఆతిథ్యం ద్వారా నేను ఎంత గొప్పదానో చూపించుకోవాలని ట్రై చేస్తుంది. అంటే ఆమె దేన్ని బట్టి తన గొప్పను చూపించుకోవాలని ట్రై చేస్తుందంటే తాను ఎంతగా పని చేస్తానో, ఎంతగా కూరలు వండుతానో, ఎంతగా ఆతిథ్యాన్ని ఇస్తానో అనే దాని మీద ఆమె పర్ఫార్మెన్స్ మీద ఆమెకు ఒక గుర్తింపు కావాలని ఆశిస్తుంది. కానీ మరియమ్మ ఆ గుర్తింపుని ఆశించలేదు. ఆమె ప్రభువునిచ్చే గుర్తింపు గురించి ఆలోచించింది. ఆమె పరలోక రాజ్యం గురించి ఆలోచిస్తుంది. దేవుడి యొక్క వాక్యం గురించి ఆలోచిస్తుంది. మార్త ఏదో ఒక రోజు నశించిపోయే ఆహారం కోసం కష్టపడుతుంది. కానీ మరియా దేన్ని సంపాదించుకుంటుందంటే ఎప్పటికీ నశించిపోనటువంటి ఆహారాన్ని యేసు ప్రభు దగ్గర సంపాదించుకుంటుంది. దేన్ని సంపాదించుకుంటుంది? ఎప్పటికీ నశించిపోనటువంటి ఆహారం యేసు ప్రభు పెదాల దగ్గర నుంచి పడతా ఉంటే ఆ ఆహారాన్ని సంపాదించుకుంటుంది. కాబట్టి అప్పుడు అందువల్ల దేవుడు ఎవరిని పొగిడాడంటే మరియా ఏమో పరలోక రాజ్యం గురించి వాటి విషయాల గురించి ఆలోచిస్తుంది. కానీ మార్త ఏమో ఈ లోకంలో తిండి వాటి గురించి ఆలోచిస్తాం. ఒకసారి యేసు ప్రభు శిష్యులు అందరూ కూడా మధ్యాహ్నం టైం అయింది, రొట్టెలు ఏమైనా ఉన్నాయా అని యేసు ప్రభుని రొట్టెలు ఏమైనా ఉన్నాయా అని అడగతాడు అనమాట. యేసు ప్రభు అంటే మన రొట్టెలు తేలేదు కదా, యేసు ప్రభుకి ఆకలేసినట్టుంది అందుకని రొట్టెలు అడుగుతున్నాడు అని అనుకుంటాం. కానీ వాస్తవానికి యేసు ప్రభువు యొక్క ఆహారం ఏంటంటే యేసు ప్రభు ఒక మాట అంటాడు ఏంటంటే నా తండ్రి పని చేయడమే నా ఆహారము అని అంటాడు. ఏది నా ఆహారం? నా తండ్రి పని చేయడమే నాకు ఆహారము అని.
మీకు తెలియని వేరొక ఆహారం నా దగ్గర ఉంది అని అంటాడు. ఏది మధ్యాహ్నం అయిపోయింది తిన్నామంటే యేసు తినేసా. మీకు తెలియని వేరొక ఆహారం నా దగ్గర ఉందని చెప్పి ఒక సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు చెప్తాను. అసలు ఏంటి ఆహారం అని అంటే ఆయన ఏ ఆహారం గురించి మాట్లాడుతున్నాడంటే ఎన్నటికి నశించినటువంటి ఆహారం గురించి చెప్పండి. ఒకసారి వాళ్ళ శిష్యులకు చెప్తా, నశించిపోయే ఈ ఆహారం కొరకు కష్టపడబాకండి, దాన్ని దేవుడు మీకు ఇస్తాడు. ఎప్పటికీ నశించినటువంటి ఆ ఆహారం కొరకు కష్టపడండి అని కూడా దేవుడు చెప్తాడు. అంటే దాని అర్థం భూమి మీద సంపాదించుకోవద్దని కాదు, మనం దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలనే చెప్తున్నాడు. మనం భూమి మీద ఉండే ఈ ఆహారాన్ని సంపాదించుకునే కంటే కూడా పరలోక రాజ్యంలో వచ్చే ఆ ఆహారాన్ని సంపాదించుకోవాలనే దాని గురించే మనం ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. కానీ భూమి మీద ఉన్న ఈ ఆహారాన్ని సంపాదించుకోవడానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తే ఎక్కువ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాం, ఎక్కువ స్ట్రెస్కి వెళ్ళిపోతాం. అది ఆయన మనం చేసే పనిలో రెండో పాయింట్ ఆయన చెప్పింది. ఒకసారి చదువుతాను చూడండి, మీకు అర్థం అవుద్ది. లూకా 10వ అధ్యాయము 40-42 వచ్చినారు. కానీ మార్తకు పని ఎక్కువగా ఉండడం వల్ల చిరాకు కలిగింది. మార్తకి ఏం కలిగిందంట? వాస్తవానికి యేసు ప్రభు దృష్టిలో ఆ చిరాకు అవసరమా? కానీ ఆమె చిరాకు పడతా ఉంది. ఎందుకని? ఆమె చేసే పని వల్ల అతను ఎంత పర్ఫెక్ట్గా సినిమా తీస్తాడు, ఎంత పర్ఫెక్ట్గా చేస్తాడు, ఎంత వర్కహాలిక్, అతను డెడికేటెడ్గా పని చేస్తాడని ఈ రకమైన మెప్పుల కోసం మనం ప్రయత్నించినట్లయితే జనాల దగ్గర ఒకరోజు పొగడతారు, ఒకరోజు తిడతారు. వాళ్ళ మెప్పుల కోసం మనం 24 గంటలు కష్టపడాలంటే కష్టపడలేం, అన్నిసార్లు జనాల్ని సాటిస్ఫై చేయలేం. కాబట్టి కానీ మార్తకు పని ఎక్కువగా ఉండడం వల్ల చిరాకు కలిగింది. ఆమె యేసు దగ్గరకు వచ్చి, ప్రభు, నా సోదరి ఇంటి పనులంతా నా మీద వదిలివేయడం మీకు న్యాయం అనిపిస్తుందా? వచ్చి నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పండి అన్నది. ప్రభువు, మార్తా మార్తా, పనులు ఎక్కువగా ఉండడం వల్ల నీకు చింత చిరాకు కలుగుతున్నాయి. నిజంగా చేయవలసింది ఒక్కటే పని. మరియా ఏది ఉత్తమమో దాన్ని ఎన్నుకుంది, దాన్ని ఆమె నుండి ఎవ్వరూ తీసుకోలేరు అని అన్నాడు. కాబట్టి మరియా దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు. ఏం తీసుకోలేరు? ఆమె ఐడెంటిటీని ఎవరు తీసుకోలేరు. ఆమె ఏమై ఉందో దాన్ని ఎవరు కూడా తీసుకోలేరు. కారణం ఏంటంటే ఆమె ఏ ఆహారం సంపాదించుకుంటుందంటే పరలోక రాజ్యం నుంచి వచ్చే ఆహారాన్ని సంపాదించుకుంటుంది. కాబట్టి మనం ఎక్కువ సమయం దేని మీద, మనం ఈ లోకం మీద, వీటి మీద ఫోకస్ చేస్తే చాలాసార్లు మనకు మైండ్లో అసలు అది కావట్లేదు, ఇది కావట్లేదని టెన్షన్ వస్తుంది. మన గుర్తింపుని దేంట్లో చూసుకోవాలంటే మనం దేవుని కుమారులు అని చూసుకోవాలి. తర్వాత వచ్చిన చదువుతున్నాం చూడండి, రోమా 8:16లో మనం దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు. మనం ఎవరో అంట? దేవుని పిల్లలు, అంటే దేవుని కుమారులు. కాబట్టి మన విలువ ఎటువంటిదనంటే మనం కష్టపడి సంపాదించుకుంటే వచ్చిన విలువ కాదు, అది దేవుడు మనకిచ్చిన విలువ. మనం ఏమై ఉన్నామో అదే మన విలువ అన్నమాట. కాబట్టి మనం చేసుకునే పనిలో మనకు అభద్రతాభావం ఎందుకు వస్తుందంటే చేసే పని నుంచి మన గుర్తింపు ఆశిస్తే ఖచ్చితంగా మనకు టెన్షను, ఒత్తిడి వస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడన్నా సరే దేవుడు ఏం చేస్తాడంటే ముందు మనకు ఒక గుర్తింపు ఇస్తాడు. ఉదాహరణకి బైబిల్లో దావీదు అనే వ్యక్తి ఉన్నాడు. దావీదుని రాజు చేయకంటే ముందే కూడా ఆయనకు ఒక గుర్తింపు ఇచ్చాడు. ఏంటంటే నువ్వు రాజు అవుతావురా, నిన్ను నువ్వు చూసుకునేటప్పుడు రాజులాగా గుర్తించుకో, రాజులాగా చూసుకో అని అన్నాడు. కానీ ఆయన ఎప్పుడు రాజు అయ్యాడు? అదేవిధంగా మనకు కూడా ఒక గుర్తింపు ఇచ్చాడు, మీరు దేవుని కుమారులు, దేవుని పిల్లలు అని అన్నారు. మనకు కూడా ఆ గుర్తింపు ఎప్పుడు వస్తుంది? తర్వాత వస్తుంది. సౌలుకు కూడా చెప్పాడు, నువ్వు కూడా రాజు అవుతావని చెప్పాడు. కానీ ఆయన రాజు అవుతాడంటే ఆయన నిజంగా రాజు అవుతాడా లేదా అని డౌట్గా ఉన్నాడు. ఆయన రాజుగా ప్రకటించే రోజు కూడా ఆయన ఆ మీటింగ్ జరిగే దగ్గర కూడా రాకుండా ఎక్కడో పనుకో ఉన్నాడు. అంటే ఆయన రాజు అవుతాడని ఆయనకే నమ్మకం లేదు. కాబట్టి ఆయన చివరికి రాజు యొక్క సీట్ని పోగొట్టుకున్నాడు. చివరికి దేవుడు అనుకున్నట్టుగా రాజుగా ఉండలేకపోయాడు. అంటే తనను తాను చూసుకునేటప్పుడు సౌలు రాజుగా చూసుకోలేదు. దావీదు తనను తాను రాజుగా చూసుకున్నాడు, రాజుగానే ప్రవర్తించాడు అతను రాజు కాకముందు కూడా. ఒకవేళ మీరు కూడా దేవుని కుమారుడని దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు దేవుని కుమారుణ్ణి నేను అని మిమ్మల్ని మీరు చూసుకోకుండా ఉంటే ఆ టైటిల్ మీరు కూడా మిస్ అయిపోవచ్చు. కాబట్టి మనం దేన్ని గుర్తుంచుకోవాలంటే మనం దేవుని యొక్క కుమారుడిగా మనల్ని మనం గుర్తుంచుకోవాలి. మూడోది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన పనిలో అభద్రతా భావం పోవాలంటే మూడోది నా భవిష్యత్తుని నేనే కంట్రోల్ చేయాలనే కోరికని కలిగిస్తుంది.
మూడోది రాసుకోండి, ఏంటంటే అభద్రతా భావం ఉండడం వల్ల మనకు వచ్చే మరొక ప్రమాదం ఏంటనంటే, నా భవిష్యత్తుని నేనే కంట్రోల్ చేయాలి అనే కోరికని కలిగిస్తుంది. ఎవరన్నా సరే వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళనే కంట్రోల్ చేయాలనుకుంటారా, దేవుడు కంట్రోల్ చేయాలనుకుంటారా? ఒక ఆయన ఆస్తిపరుడు వచ్చాడు, నేను ఈ పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలని మీ తల్లిదండ్రులు సన్మానించాలి, పేదలకు అది చేయాలి ఇది చేయాలి అంతా చెప్పిన తర్వాత, నేను అవన్నీ చేస్తా ఉన్నాను దేవా అంటే, అయితే నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది, ఏం చేయాలంటే నీ ఆస్తిని అంతా అమ్మేసి బీదలకు పంచిపెట్టేసి వచ్చి నా వెనకాల వచ్చేయను అన్నాడు. కానీ ఆ వ్యక్తి మిక్కిలి ఆస్తిపరుడు కాబట్టి ఆ ఆస్తిని పేదలకి ఇవ్వలేకపోయాడు. అంటే ఎందుకని ఇవ్వలేకపోయాడంటే, నా భవిష్యత్తు సురక్షితంగా ఉంది, ఎందుకని నేను ఇంత డబ్బులు సంపాదించుకున్నాను కాబట్టి నా భవిష్యత్తు గురించి నాకు దిగులు లేదు అని అనుకున్నాడు. మనం కూడా మన భవిష్యత్తుని కంట్రోల్ చేయాలనుకుంటాం. మనం ఎక్కువగా కష్టపడి ఎక్కువ సంపాదించి పెట్టి, లేదా ఎక్కువ ఇన్సూరెన్స్లు కట్టన్నా సరే, లేకపోతే ఏదో ఒకటి చేసి మన భవిష్యత్తును మనం కంట్రోల్ చేయాలనుకుంటాం. ఈ అభద్రతా భావం ఏం చేస్తుందంటే మన భవిష్యత్తుని మనమే కంట్రోల్ చేసే విధంగా చేయాలనుకుంటాం. కానీ దేవుడి ఐడియా ఏంటంటే మన భవిష్యత్తుని మనం కంట్రోల్ చేయాలనేది కాదు దేవుడి ఐడియా, మన భవిష్యత్తుని దేవుడే కంట్రోల్ చేయాలనేది దేవుడి ఐడియా. ఏంటది? కాబట్టే మనుషులు వాళ్ళు ఎంత కష్టపడినప్పటికీ కూడా ఏదో ఒక వెళితి వాళ్ళలో ఉంటూనే ఉంటుంది అన్నమాట. బైబిల్లో చూడండి, ఇశ్రాయేలీల ప్రజల గురించి మనం ఎప్పుడు ఏ సందర్భంలో ఉన్నా కానీ మనం ఆయన మీద ఆధారపడడానికి దేవుడు ఒక చిన్న సమస్యనైనా ఖచ్చితంగా పెడతాడు. ఎందుకని? మనం ఆయన మీద ఆధారపడాలి. బైబిల్లో ఇశ్రాయేలీల ప్రజలు ఉన్నారు, తెలుసా మీకు? ఇశ్రాయేలీల ప్రజలు వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నారు. అలా అరణ్యంలో ఉండేటప్పుడు దేవుడు వాళ్ళకు వాగ్దానం చేశాడు. ఏంటది? పాలు తేనెలు ప్రవహించి దేశాన్ని ఇస్తాను అన్నాడు. ఏ దేశం? పాలు తేనెలు ప్రవహించి అంటే మంచి అభివృద్ధి, మంచి పంటలు పండేటువంటి ప్రదేశం అది. ఓకే, తప్పేం లేదు. అంత మంచి ప్రదేశం ఇచ్చినప్పుడు వాళ్ళ భవిష్యత్తు భద్రంగా ఉంటుందా ఉండదా? అంత మంచి ఆస్తి ఇస్తానరా మీకు అంటున్నాడు. కానీ చివరిలో ట్విస్ట్ ఏం పెట్టాడనంటే, ఆడికి వెళ్ళిన తర్వాత నిజంగానే అక్కడ పంట వేస్తే ఇంత లడ్డు కాయలు, ఇంత లడ్డు కొమ్మలు పండుతాయి. కానీ ట్విస్ట్ అంతా ఎక్కడొచ్చిందనంటే, అక్కడ పంట పండడానికి నీళ్లు లేవు, కాలువలు లేవు, నదులు లేవు. నిజమే, నీళ్ళు వస్తే మొక్క వేస్తే పండుతాయి. కానీ ఇప్పుడు నీళ్లు రావాలంటే వాళ్ళు ఎవరి మీద ఆధారపడాలి? ఎందుకని దేవుడు అటు పెట్టాడు? ఎందుకంటే దేవుడు ఎప్పుడన్నా సరే మీ మీదే మీరు ఆధారపడాలా, మీ భూముల మీదే, మీ కాలువల మీదే, మీ నదుల మీదే మీరు ఆధారపడాలా అని కోరుకునే దేవుడు కాదు మన దేవుడు. ఎప్పుడన్నా సరే నా పిల్లలు నా మీదే ఆధారపడాలా అని కోరుకునేవాడు. కాబట్టి వాళ్ళకి చెప్తా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 10 నుంచి 17 వచనాల్లో చూడండి, మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము అంటే ఏ దేశము? ఇజ్రాయెల్ దేశం గురించి చెప్తున్నాడు. ఆ దేశము మీరు బయలుదేరు వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అంటే ఇంతకుముందు మీరు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో నైలు నది ఉంది. ఆ నైలు నది నుంచి మీరు కాలువలు మోటార్లు వేసుకొని మీ కంట కాలువల్లోకి అంతా పండించుకుంటున్నారు. కానీ ఎక్కడ అట్టే సీన్ అట్లా ఉండదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటిన తరువాత స్వాధీనపరుచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము తాగును. దేన్ని తాగద్దంట? అది మోటార్ నీళ్ళు తాగదంట. ఆకాశంలో పడే వర్షపు నీళ్ళను బట్టే ఆ భూమి బతకద్ది. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేల యందు గడ్డి మొలిపించదను. మీ హృదయములు మాయలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. లేని ఎడల
యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. అంటే దేవుడు ఏమంటున్నాడు చూడండి, వాళ్ళు అక్కడికి వెళ్ళినట్లు చచ్చినట్టు దేవుడికి ప్రార్థన చేయాల్సిందే. ఎందుకని? కానీ యెహోవా దేవుడు ఏం చెప్తాడంటే, నాకే ప్రార్థన చేయాలిరా, మీరు వర్షం రావాలంటే నాకే ప్రార్థన చేయాలిరా అని చెప్తా ఉంటాడు. కాబట్టి వీళ్ళకి ఆ సస్యశ్యామలమైనటువంటి ఆ దేశాన్ని అక్కడ ఇచ్చినప్పటికి కూడా కంట్రోల్ అంతా ఎవరి కంట్రోల్లో పెట్టుకుంటున్నాడంటే, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పొట్టని పోషించేదంతా ఎవరి కంట్రోల్లో పెట్టుకున్నాడంటే, దేవుడు ఆయన కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు. అవునా కాదా? కాబట్టి మన జీవితాల్లో కూడా మన భవిష్యత్తుని మనం కంట్రోల్ చేయాలనుకుంటాం. కానీ మన భవిష్యత్తుని ఎవరు కంట్రోల్ చేయాలనుకుంటారంటే, దేవుడు కంట్రోల్ చేయాలనుకుంటాడు. ఎవరు చేయాలనుకుంటాడు? మనమేమో దేవుడి మీద ఆధారపడకుండా ఎక్కువ ఆశలు సంపాదించి మనల్ని మనం కంట్రోల్ చేసుకుందాం అని మనం అనుకుంటాం. కానీ ఎంత మనం ఆశలు సంపాదించినా ఏదో ఒక సమస్య పెట్టి చివరికి ఆయన మీదే ఆధారపడే విధంగా, ఆయన మీదే కన్నులెత్తి చూసే విధంగా దేవుడు ఏదో ఒక సమస్య పెట్టి చేస్తానే ఉంటాడు. టార్గెట్ ఏంటంటే, నువ్వు కష్టపడడం టార్గెట్ కాదు. నీ కష్టం నీ పొట్ట కోసం అన్నా సరే, నీ సమస్య తీరడం కోసం అన్నా సరే, నువ్వు దేవుడి దగ్గరికి రావాలి. అది దేవుడికి కావాల్సింది. కాబట్టి సమస్యను ఎప్పుడు కూడా అలానే పెడతాడు. అయితే ఆ సమస్యలో నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సమస్య నా దేవుడు తీరుస్తాడు. నాకు సమయానికి వర్షం దేవుడిస్తాడు. వర్షం వస్తుందా రాదా, గాలిలో దీపం పెట్టబాకరా నాయన అని అనుకోకుండా, దేవుడు నాకు సహాయం చేస్తాడని నువ్వు నమ్మినప్పుడే, నువ్వు నా ఎడల భయభక్తులు కలిగినప్పుడే నేను వర్షం రప్పిస్తా, మీరు హాయిగా ఎంజాయ్ చేస్తారు. మీరుగా నన్నుగా నెగ్లెక్ట్ చేస్తే నేను వర్షం రానిను, మీరు ఆకలితో పోతారు, మీ పశువులు అందరూ కూడా ఇబ్బందులు పడతారు, మీ ఇష్టం అని అన్నాడు. కాబట్టి మనం భవిష్యత్తుని మనం కంట్రోల్ చేయాలనుకుంటాం. కానీ దేవుడి మైండ్ సెట్లు ఏంటంటే, ఉదాహరణకి ఇశ్రాయేలీల ప్రజలు 40 సంవత్సరాల అరణ్యంలో ఉన్నారు. కష్టపడ్డారా? కష్టపడకుండానే వాళ్ళు ఆకాశంలో ఉండే మన్నా తిన్నారు. అవునా కాదా? అంటే వాళ్ళు ఫ్రీగా కూర్చొని వాళ్ళకి దేవుడు అన్నం పెట్టాడు అనమాట. అంటే అక్కడ కూడా దేవుడు ఏం కోరుకున్నాడంటే, మీ ఆహారం కోసం నా మీదే మీరు ఆధారపడాలి. నేనే మిమ్మల్ని పోషిస్తున్నాను, మీ కష్టం చేత మీరు సంపాదించుకొని తింటున్నానేమో అని ఫీల్ అవుతారేమో. కాదు, నేను మిమ్మల్ని పోషిస్తున్నానని మీరు ఫీల్ అవ్వాలా అని చెప్పి వాళ్ళకి ముందు ఆ పాఠం నేర్పించాడు అనమాట. విశ్వాసం నేర్పించాడు. కాబట్టి దేవుడు చెప్పే పాఠాలు చాలా సులభమే. కానీ యుద్ధం ఎక్కడ జరగద్దంటే మైండ్లో జరగద్ది. అంటే మనిషి ప్రశాంతంగా పని చేయాలనుకుంటాడు, పని చేయకపోయినా పర్వాలేదురా నేను నీకు చేస్తాను విశ్వాసం కలిగి ఉండానంటే అది చాలా కష్టమైపోద్ది. అప్పుడు దాకా వాళ్ళు విపరీతమైన గుడ్డి చాకరీ చేసేవాళ్ళు. అప్పుడు చేతులు కాళ్ళు కూర్చొని దేవుడే సహాయం చేస్తారని గమ్ముగా కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకని? ఎడారిలో నీళ్ళు ఉండవు, పంట వేయడానికి పంట వేసినా రాదు, చచ్చినట్టు దేవుడికి ప్రార్థన చేయాల్సిందే, దేవుడు ఇవ్వాల్సిందే, నీళ్ళన్నా సరే ఏదన్నా సరే. కాబట్టి దేవుడు ఎవరి మీద ఆధారపడాలనుకుంటాడంటే ఆయన మీదే ఆధారపడాలనుకుంటాడు. బైబిల్లో అబ్రహాం ఉన్నాడు. ఎవరైనా చాలా ఆస్తిపరుడు, బాగా సెటిల్ అయ్యాడు. ఈ రోజుల్లో మనం అందరూ సెటిల్ అవ్వాలా? సెటిల్ అవ్వడం అంటే ఏంటి? అబ్బాయికి అమ్మాయికి మంచిగా పెళ్ళిళ్ళు చేసి మంచిగా సెటిల్ అవ్వాలా అని అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేశాడంటే, అబ్రహాంకి బాగా సెటిల్ అయిపోయి ఉన్నాడు. సెటిల్ అయిపోయి ఉన్న వ్యక్తిని, సెటిల్ అయిపోయావు కదా ఆడి నుంచి వచ్చేయని అన్నాడు. అంటే తను ఉన్న ఊరంతా బాగా మంచి ప్రదేశము, తన బంధువులంతా ఉన్నారు, అక్కడ ఉంటేనే కంఫర్ట్గా ఉంటాడు ఆయన. కానీ అక్కడ ఉండకుండా నువ్వు బయటకు వచ్చేసి అని అన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? తన ప్రశాంతతగా ఉన్న దాన్ని అంతటిని కూడా వదిలేసేసి ఆ కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వచ్చాయి. ఎవరి కోసం రావాలి? ఇప్పుడు ఆ నుంచి వచ్చాడు, ఎడారిలో తిరుగుతూ ఉన్నాడు. ఎడారిలోకి వెళ్ళిన తర్వాత నీళ్లు దొరకతాయా ఎడన్నా? అక్కడైతే వాళ్ళ ఇంటి దగ్గర నీళ్లు దొరుకుతాయి, బోరు ఉంటాయి, నీళ్లు ఉంటాయి. కానీ దేవుడు చెప్పాడు కదా అని చెప్పి ఎడారిలో నడుస్తూ ఉంటే నీళ్లు దొరకకపోతే పరిస్థితి ఏంది? మధ్యలో ఎడన్నా ఆహారం దొరకకపోతే పరిస్థితి ఏంది? డౌట్ ఉంటుందా ఉండదా? కానీ ఎందుకు చెప్పాడంటే, నువ్వు నన్ను నమ్మితే వదిలేసి వచ్చేయనన్నా. నువ్వు ఇప్పుడు ఉద్యోగం పెట్టుకొని బాగా సెటిల్ అయిపోయావు కదా, నువ్వు నన్ను నమ్మితే వదిలేసి వచ్చేయనన్నా. నువ్వు నా మీద ఆధారపడు అన్నాను. సరే దేవా నేను నీ మీద ఆధారపడతానని సెటిల్ అయిపోయాడప్పటికి అబ్రహాము. సెటిల్ అయిపోయినోడు దేవుడి కోసం వచ్చేసాడు. తర్వాత వాళ్ళ కొడుకుకి భార్యను చూస్తూ ఉన్నాడు. భార్యను చూసేటప్పుడు పెద్ద పనోడికి మంచి పనోడికి చెప్తాడు, రే నా కొడుక్కి భార్యను చూడరా అని చెప్తాడు. సరే వెళ్ళిన తర్వాత ఆయన పెట్టుకుంటాడు అనమాట. ఏంటనంటే, ఇక్కడికి వచ్చి బాగుంది, బావిలో మొదట ఏ అమ్మాయి అయితే వచ్చి నాకు మాత్రమే కాదు నా ఒంటికి కూడా నీళ్లు పోసద్దో ఆమె నా యజమానుడికి సరి అయిన భార్య అని అనుకుంటాడు. కానీ ఆయన ఇలా ఎందుకు అనుకోలేదు? ఏ స్త్రీ అయితే మొదట వచ్చే అందగత్తె ఉందో ఆ అందగత్తె
నా యజమానునికి భార్య అని ఎందుకు అనుకోలేదు? లోకంలో ఉండే వాళ్ళు ఆలోచించినట్టుగా ఈయన ఎందుకు ఆలోచించడం లేదు? ఎందుకని కష్టపడే అమ్మాయినే ఎందుకు కోరుకుంటున్నాడు? ఎందుకని తన పొట్ట గురించి మాత్రమే కాకుండా ఈ వ్యక్తి ఇతరికి మాత్రమే నీళ్ళు కావాలని అడగతాడంట, కానీ ఆమె ఈమెకి కూడా కాకుండా ఒంటిలకు కూడా నీళ్లు పోయాలంట. అంతటి దాతృత్వం కలిగిన స్త్రీని ఎందుకని కోరుకున్నాడు? ఎందుకనంటే ఈమె వెళ్ళబోయేది ప్యాలెస్లోకి కాదు, ఈమె వెళ్ళబోయేది పెద్ద రాజగుడారంలోకి కాదు, ఈమె వెళ్ళబోయేది రాజుగారి కోటలోకి కాదు వెళ్ళేది, ఈమె వెళ్ళబోయేది ఎడారిలోకి వెళ్ళబోతుంది. ఎడారిలోకి వెళ్ళాలంటే కష్టపడి పనిచేసే ఆమె అయితేనే సెట్ అవుద్ది. నా యజమానుడికి తగిన భార్య ఎటువంటిది అవుద్దంటే గమ్ముగా కూర్చొని తినే భార్య కాదు, ఈ విధంగా తన పని వాళ్ళ కోసం కష్టపడే స్త్రీ కావాలి, ఆమె నల్లగా ఉన్నా పర్వాలేదని చెప్పి దేవుడి దగ్గర ఆయన కోరుకున్నాడు. అసలు ఆయన ఎందుకని అట్లా ఆలోచించాడు? ఎందుకంటే వాళ్ళు అప్పటికీ నేర్చుకున్నారు, మన ఎడారి ప్రయాణం అంటే దేవుడి మీద ఆధారపడే ప్రయాణం. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు ఆ టార్గెట్ పట్టుకున్నారో తర్వాత ఆమెను తీసుకొస్తారు, ఇస్సాకును కట్టబెడతారు, తర్వాత వాళ్ళు అదే విధంగా సాఫీగా పడతారు. వాళ్ళు కూడా ఎడారి ప్రయాణం చేయడమే. ఎక్కడ నీళ్ళు ఉంటాయో తెలియదు, ఎక్కడ ఆహారం దొరకదో తెలియదు, దేవుడి కోసం ప్రార్థన చేసుకొని పోవడమే. దేవుడు ఇస్తాడు, దేవుడు దయచేస్తాడని పోవడం. ఇలాగే మనందరి జీవితాల్లో కూడా చాలామంది మనోళ్ళు కూడా ఏమనుకుంటారంటే గొప్ప ఇంటి సంబంధం చేసుకోవాలా, చేసుకొని సెటిల్ అవ్వాలా అంటే అప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే దేవుడి మీద ఆధారపడడం మానేసేసి ఈ డబ్బున్న వాళ్ళ సంబంధాలతోనే మనం ఆ డబ్బుతోనే మనల్ని మన భవిష్యత్తుని సెక్యూర్ చేసుకోవాలని మనం ఇష్టపడతాం. డబ్బున్న వాళ్ళని పెళ్లి చేసుకోవడం తప్పని నేను చెప్పడం లేదు. మన ఇంటెన్షన్, మన ఉద్దేశాన్ని దేవుడు గమనిస్తాడు. ఈ విధంగా మన ఉద్దేశం ఆయన మీద ఆధారపడకుండా వేరే దాని మీద ఆధారపడాలని ప్రయత్నం చేస్తే అదే దేవుడి దృష్టిలో విగ్రహం. దాన్ని దూరం చేస్తాడు దేవుడు. ఏదో విధంగా అక్కడ సమస్య కలిగే విధంగా చేసి తిరిగి మళ్ళీ నువ్వు దేవుడి దగ్గరికే వచ్చే విధంగా చేస్తాడు. ఏంటంటే దేవుడు తన పిల్లలు ఎప్పుడు ఆయన మీదే ఆధారపడాలి అని కోరుకుంటాడు అన్నమాట. కాబట్టి వాళ్ళకి అంత పెద్ద పాలు తేనెలు ప్రవహించే దేశం ఇచ్చినప్పటికీ కూడా అక్కడ కూడా నువ్వు నాకు ప్రార్థన చేస్తేనే వర్షం పడద్ది అని. కాబట్టి మన జీవితం ఎప్పుడు కూడా సాఫీగా ఉండదు. కారణం ఏంటంటే మనం ఎక్కువ కష్టపడాలనేది కాదు దేవుడి ఉద్దేశం. మనం తక్కువ కష్టపడి దేవుడి దగ్గర దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడని మనం కోరుకోవాలనేదే దేవుడి యొక్క ఆలోచన అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాస్తవానికి దీన్ని కానీ అర్థం చేసుకుంటే మన జీవితంలో చాలా స్ట్రెస్ తగ్గిపోద్ది. చాలాసార్లు మనం అనవసరంగా ఓవర్గా కష్టపడతాం మన భవిష్యత్తుని కంట్రోల్ చేయాలని. కానీ దేవుడు అంత కష్టపడండి అని మనకు చెప్పడం లేదు. దేవుడు విశ్రాంతి దినాన్ని ఇచ్చాడు. ఎందుకు విశ్రాంతి దినాన్ని ఇచ్చాడు? ఆ రోజు కూడా పని చేసుకుంటే డబ్బులు వస్తాయా రావా? కానీ ఆ రోజు నువ్వు పని చేసుకోకుండా నా సన్నిధానంలోనే నువ్వు గడపాలి. ఎందుకని? నీ కష్టం నిన్ను పోషిస్తున్నాను నువ్వు అనుకోకూడదు, నేనే నిన్ను పోషిస్తున్నానని నువ్వు అనుకున్నట్లయితే ఆదివారం రోజు పనిని ఆపేసి నా దగ్గరికి రావాలి. అప్పుడే నేను నిన్ను పోషిస్తున్నట్టు నువ్వు అనుకుంటున్నట్టు, అప్పుడే నేను నిన్ను పోషిస్తాను అని అన్నాడు. కాబట్టి ఎవరైతే దేవుడు చెప్పినట్లుగా ఉంటారు. చాలాసార్లు ఇట్లాగే ఒక ఆయన విపరీతంగా సంపాదించేసేసి నా ప్రాణమాయక తిని తాగు నీకు ఇష్టం వచ్చినంత సంపాదించేశాను అని అనుకుంటా ఉన్నాడు. కానీ దేవుడు వచ్చి ఏమన్నాడంటే వెర్రోడా ఈరోజు రాత్రికే నీ ప్రాణం పోద్దురా అని అన్నాడు. చాలాసార్లు మనుషులు బాగా డబ్బులు సంపాదించేసాను నా భవిష్యత్తు అంతా ఇంక సెక్యూర్గా ఉంటుంది అని అనుకుంటాం, కానీ నిజానికి సెక్యూరిటీ రాదు. ఉదాహరణకి డబ్బున్న వాళ్ళు అందరూ కూడా డబ్బులు పోద్దని భయపడరా? అంటే డబ్బులు వచ్చేసినంత మాత్రాన మనకు సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేస్తుంది, అభద్రతా భావం పోద్ది, ఇంకా మనం హాయిగా ఉండొచ్చు అని అనుకునేది కూడా ఒక ఇల్యూషన్, అది ఒక భ్రమ అన్నమాట. మనం దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. మనం బాగా కష్టపడినంత మాత్రాన మనకు ఫలితం వస్తుంది, మంచి ఫలితం వస్తుంది, అది కూడా అబద్ధమే. దేవుడు మనకు మంచి ఫలితం ఇవ్వాలనుకుంటే మంచి ఫలితం వస్తుంది, కానీ మనం కష్టపడినంత మాత్రాన మంచి ఫలితం రాదు. మనం భూమి మీద ఉండే మనుషులు కంట్రోల్ చేయలేం, మన చుట్టుపక్కల ఉండే మనుషులు మనల్ని మోసం చేయొచ్చు. కాబట్టి ఈ లోకంలోనే మనం భద్రత ఎతకాలి అని కోరుకుంటే దేవుడి దగ్గర ఆత్మీయ విషయాల్లో చాలా వాటిల్ని మనం మిస్ అవుతామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. భవిష్యత్తు కోసం డబ్బులు దాచిపెట్టుకోవడం తప్పు అని చెప్పడం లేదు నేను. భవిష్యత్తు కోసం డబ్బులు ఉదాహరణకి బైబిల్లో యోసేపు ఉన్నాడు. యోసేపు కూడా భవిష్యత్తులో కరువు వస్తుందని చెప్పి ధాన్యాన్ని దాచిపెట్టాడు. డబ్బులు దాచిపెట్టడం తప్పు అనడం లేదు, ఎందుకు దాచిపెడతాం అనేది ఇంపార్టెంట్. అంటే దేవుడి మీద ఆధారపడకుండా నేను దాచిపెట్టిన డబ్బుతోనే బతకొచ్చు అని మనం అనుకుంటున్నాం అంటే అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ డబ్బును దూరం చేస్తాడు. ఎందుకనంటే నీ ఉద్దేశం ఏంటి? డబ్బు మీద ఆధారపడాలనుకుంటున్నావు కానీ నా మీద ఆధారపడాలనుకోవట్లేదు నువ్వు.
కాబట్టి ఇట్లా మనం ఏం చేస్తామంటే ఈ ఓవర్గా ఈ లోకం గురించి ఆలోచించినందువల్ల ఎక్కువ డబ్బు సంపాదించాలని ఎక్కువ కష్టపడతా ఉంటాం. కష్టపడేదంతా కూడా దూరం అయిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే మనం దేవుని మీద ఆధారపడడం మానేసేసి మన తెలివితేటల మీద, మన లాజిక్ మీద, వీటిలన్నిటి మీద మనం ఆధారపడతా ఉంటాం. దేవుడి యొక్క మైండ్ సెట్ని మనం అర్థం చేసుకోలేకపోతాం. కానీ ఎప్పుడైతే ఈ భూమి అంతా దేవుడి కంట్రోల్లోనే ఉంది, చచ్చిపోయేది ఏ రోజన్నా చచ్చిపోవాలా లేదా? ముసలితనం వచ్చైనా చచ్చిపోవాలి, ఈ రోజన్నా చచ్చిపోవాలి. చావునైతే ఎప్పుడు కూడా తప్పించుకోలేవు. కాబట్టి ఉన్న ఈ రోజు మనం దేవుడి మీద ఆధారపడి బ్రతికినట్లయితే చావు తర్వాత మనం మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి ఈ భూమి మీద మనం ఎవరు అంటే మేనేజర్స్. ఎవరు మనం? ఓనర్లం కాదు. ఓనర్ అయితే అన్నీ ఓన్ చేసుకుంటాడు, అన్నీ సంపాదించుకుంటాడు. మనం ఇక్కడ అన్నీ సంపాదించుకోవడానికి రాలేదు. దేవుడిచ్చిన వాటిని సరిగ్గా మేనేజ్ చేసి ఇంక దేవుడికి ఇది అప్పచెప్పేసి పోవాలన్నమాట. కానీ లోకంలో ఉండేవాళ్ళు ఎంత వాలి అన్నట్టు అన్నీ సంపాదించుకుంటూ ఉంటారు, అన్నీ సొంతం చేసుకోవాలనుకుంటారు. కానీ మనం ఓనర్లం కాదు, మనం మేనేజర్లు మాత్రమే, స్టీవర్డ్లు మాత్రమే. వాటన్నిటిని సరిగ్గా మేనేజ్ చేయాలి, ఇచ్చేయాలి. ఒకరోజు దేవుడి దగ్గరికి వెళ్తే ఆయన మనకు దాన్ని ఇస్తాడనేది జ్ఞాపకం చేసుకోవాలి. 3 పాయింట్లు చెప్పాను, 4వ పాయింట్ రాసుకోండి. 4వది ఏంటంటే ఓటమి భయాన్ని మిగులుస్తుంది. అభద్రతా భావం ఏం చేస్తుంది? ఓటమి భయాన్ని, అంటే ఓడిపోతానేమో అనే భయాన్ని కలుగజేస్తుంది. కొంచెం త్వరగా వెళ్తాను చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 24-25 వచనాలు చదువుతాను. తరువాత 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చాడు. అతడు అన్నాడు, అయ్యగారు, మీరు విత్తనాలు నాటని చోట పంట కోయడానికి, వెదజల్లని చోట పంట పోగు చేయడానికి చూసే కఠినాత్ములని నాకు తెలుసు. కాబట్టి నాకు భయం వేసి మీరిచ్చిన తలాంతును భూమిలో దాచిపెట్టాను, ఇదిగో తీసుకోండి అన్నాడు. ఇక్కడ చదవబడిన వాక్యం తలాంతుల ఉపమానంలోకి సంబంధించింది. అందులో ఒక అతనికి తలాంతు ఇచ్చినప్పుడు ఆ తలాంతుని కష్టపడి పనిచేయడానికి ఎందుకు ఇష్టపడలేదు ఆ వ్యక్తి? ఎందుకు ఇష్టపడలేదంటే ఒకవేళ ఈ తలాంతాన్ని పెట్టుబడి పెడితే ఈ తలాంతు పోతుందేమో అని భయపడ్డాడు. ఏమయ్యాడు? ఈ తలాంతు పెట్టుబడి పెడితే ఒకవేళ వ్యాపారం అంతా నష్టం వచ్చిపోతే ఏమైపోద్ది, ఉన్నది కూడా పోద్ది కదా అని భయపడ్డాడు. అంటే దేవుని మీద విశ్వాసం లేకపోతే ఏమవుద్దంటే ఈ పెట్టుబడి పెట్టడానికన్నా సరే, జీవితంలో రిస్క్ తీసుకోవడానికన్నా సరే మనం ఇష్టపడ్డాం. ఓటమి యొక్క భయాన్ని మనం భయపడతా ఉంటాం. ఓడిపోవడానికి ఇష్టపడని వాడు జీవితంలో సక్సెస్ అవ్వలేడు. కానీ ఇక్కడ మరో వ్యక్తి ఉన్నాడు, చాలామంది వ్యక్తులు ఉన్నారు బైబిల్లో. యెహోషువ అని ఆయన కూడా ఇశ్రాయేలు ప్రజలు నడిపించాలి. అమ్మో నేను నడిపించలేనేమో, ఫెయిల్ అయిపోతానేమో భయపడ్డాడు. కానీ లేదు యెహోషువ, నేను నీకు తోడుగా ఉంటాను, ట్రై చేయి, నేను ఉన్నా నీకు తోడుగానంటే ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించాడు. చూడండి ఆ వచనం కూడా చదివి ముందుకెళ్తాను. యెహోషువ 1:9లో, నేను ఆజ్ఞ ఇచ్చాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, భయపడకు, నీవు నడిచే మార్గం అంతా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ఆయన కూడా భయపడ్డాడు, కానీ భయపడద్దు యెహోషువ, నేను నీకు తోడుగా ఉంటానని. కాబట్టి ఫెయిల్యూర్ వస్తుందనే భయం ఎవరిలో ఎక్కువ ఉంటుందనంటే ఈ అభద్రతా భావం ఉన్నవాళ్ళు ఫెయిల్ అయిపోతామేమోనని ఏ పని చేయకుండా కామ్గా ఉంటారు. చివరిది అభద్రతా భావం ఏం చేస్తుందంటే 5వది అతిగా కష్టపడే విధంగా చేస్తుంది. 5వది ఏంటి? అతిగా కష్టపడే విధంగా చేస్తుంది. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో, మీరు బానిసలయ్యే ఆత్మను పొందలేదు, మీరు దేవుని కుమారులుగా అయ్యే ఆత్మను పొందారు, ఇది మీలో భయం కలిగించదు. చూడండి ఆ వచనం ఏం చెప్తుందంటే, అక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే బానిసలయ్యే ఆత్మ అంటున్నాడు. ఆ బానిసలయ్యే ఆత్మ మీకు ఏం కలిగజేస్తుందంటే మీలో భయం కలిగజేస్తుందని కూడా ఆయన చెప్తా ఉన్నాడు. అంటే మన ఈ రోజులో మనుషులు దేనికి బానిసలు అయిపోయారంటే పనికి బానిసలు అయిపోయారు. దేనికి బానిసలు అయిపోయారు? 5వ పాయింట్ మనం ఏం రాసుకున్నామంటే అతిగా కష్టపడే విధంగా చేస్తుంది అని. అతిగా కష్టపడే విధంగా చేస్తుంది. మనిషి ఎందుకు అతిగా కష్టపడతాడు? ఇప్పుడు దాకా చెప్పాను కదా, తన సొంత ప్రయత్నాల ద్వారా అంటే తన సొంత బలం మీదే తాను ఆధారపడాలనుకుంటాడు. కాబట్టి మనిషి ఎక్కువ కష్టపడతాడు. అంత మాత్రమే కాదు, ఈ ఓవర్గా కష్టపడడం వల్ల ఏమవుద్దంటే మనిషి భూమి మీద ప్రశాంతంగా బ్రతకలేడు. ఎవరైతే అతిగా కష్టపడతారో వాళ్ళకి గుండె సమస్యలు వస్తాయని, వాళ్ళకి నిద్ర లేకుండా ఉంటుందని, అంటే సరైన స్లీపింగ్ డిసార్డర్స్ వస్తాయని, వాళ్ళకి ఒత్తిడి కలగద్దని, బీపీ పెరిగిపోద్దని, ఆందోళన వస్తుందని. ఎవరికి? అతిగా కష్టపడే వాళ్ళకి ఎక్కువ టెన్షన్ ఉంటుంది. పని అవద్దా జరగదా అని ఎక్కువగా ఓవర్గా టెన్షన్ పడతారు. కాబట్టి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంత మాత్రమే కాదు, రిలేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనుషులతో కూడా సంబంధ
ఇబ్బందులు వస్తాయి. ఉదాహరణకి బాగా అతిగా కష్టపడే వాళ్ళు భార్యతో కూర్చొని మాట్లాడడానికి టైం ఉంటుందంటారా? భార్యతోను, పిల్లలతోను సమయం స్పెండ్ చేయరు. ఎందుకంటే 24 గంటలు ఒకవేళ భార్య బలవంతంగా కూర్చోబెట్టి ఏదైనా మాట్లాడుతా ఉందనుకోండి, భార్య చెప్పే మాటల మీద మైండ్ ఉండదు. ఏం పని చేస్తున్నాడో, ఎక్కడ డబ్బులొస్తాయో, ఎక్కడికియ్యాలో మైండ్ అంతా ఓటి మీదే ఉంటదనమాట. అంటే రిలేషన్‌షిప్స్‌కి ఇంపార్టెంట్ ఇవ్వకుండా అతిగా కష్టపడుతున్నాం కాబట్టి, రిలేషన్‌షిప్స్‌కి ఇంపార్టెంట్ ఇవ్వకుండా చేస్తుంది. మనం ముఖ్యమైన మనుషులతో గూడా మనకు సరైన రిలేషన్‌షిప్స్ లేకుండా చేస్తుంది. అసలు జీవితం అంటే ఏంటి? డబ్బు అనేది జీవితం గాదు. రిలేషన్‌షిప్ అంటే జీవితం అంటేనే మనుషులు. మనుషులతో మంచిగా సంబంధాలు మెయింటైన్ చేయడానికే జీవితం ఇచ్చాడు గానీ, డబ్బులు సంపాదించడానికి దేవుడు జీవితం ఇయలేదు. కాబట్టి మనుషులు ఏం చేస్తారంటే, ఎప్పుడైతే ఈ అభద్రతా భావం వస్తుందో, ఓవర్‌గా కష్టపడతారు. ఈ విధమైనటువంటి ఇబ్బందొస్తదండి. ఎప్పుడైతే భర్త భార్యని అవాయిడ్ చేస్తారో, అప్పుడే అక్రమ సంబంధాలొస్తాయి. కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ అన్నీ గూడా ఈ అభద్రతా భావం వల్లే వస్తాయన్నమాట. అతిగా కష్టపడడం అన్నా సరే. ఇట్లా ఈ విధంగా జరుగుతా ఉంటది. అయితే మీకు ఒక చిన్న కథ చెప్పి నేను ముగింపులోకెళ్తాను. ఉదాహరణకి ఒక ఇంట్లో ముగ్గురు కొడుకులున్నారు. ఎవరున్నారు? ఒక ఆయనకి ముగ్గురు కొడుకులున్నారు. ఒక మొదటి వ్యక్తి ఏమో బాగా కష్టపడతాడు. బాగా కష్టపడతాడు. ముగ్గురు కొడుకులున్నారు. ఒక వ్యక్తి ఏమో బాగా కష్టపడ్డాడు. కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నాడు. పాస్ అయ్యాడు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ముగ్గురు కొడుకులు ప్రయత్నం చేస్తున్నారు. మొదటి కొడుకేమో బాగా అతిగా కష్టపడ్డాడు. ప్రయాసపడ్డాడు. జాబ్ తెచ్చుకున్నాడు. రెండో కొడుకేమో బాగా కష్టపడ్డాడు. కానీ ఉద్యోగం రాలా. మూడో కొడుకేమో అసలు ఏమాత్రం కష్టపడలా బద్ధకస్తుడిగా ఉన్నాడు. ఎప్పుడో లేస్తాడు, ఎప్పుడో చేస్తాడు. అసలు ఏం పెద్ద చదవలా. ఈయన ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు చూడండి, ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఒకడేమో అతిగా కష్టపడేవాడు. ఇంకొకడేమో కష్టపడుతున్నాడు కానీ ఫలితం రావట్లేదు. ఇంకొకడేమో అసలు ఏమాత్రం కష్టపడట్లేదు కాబట్టి ఫలితం రాలేదు. ఈ ముగ్గురు కొడుకుల్లో ఒకవేళ మీరు అన్నం పెట్టాలంటే ఎవరికి పెడతారు? ముగ్గురికి పెడతారా? ఎవరికన్నా ఒకరికే పెడతారా? చాలామంది క్రైస్తవులు ఎందుకు కష్టపడతారంటే ఎక్కువగా, ఒకవేళ నేను తగినంత కష్టపడకపోతే, నువ్వు తగినంత కష్టపడలేదు కాబట్టే నేను నీకు ఆకలి ఇచ్చానురా అని దేవుడు అంటాడేమో అని దేవుడికి భయపడి, తగినంత కష్టపడుతున్నాం అనే పేరు చెప్పుకొని అతిగా కష్టపడతా ఉంటారు. కానీ వీళ్ళు ముగ్గురు కొడుకులు ఒకడు బద్ధకస్తుడైనప్పటికీ కూడా, బద్ధకస్తుడికి కూడా తండ్రి అన్నం పెడతాడా లేదా? ఖచ్చితంగా అన్నం పెడతాడు. ముగ్గురికి బట్టలు తీసియాలా? ముగ్గురికి తీసిస్తాడా లేదా? ఎందుకని అవసరం. అంటే ఒకడు బాగా కష్టపడి చేసేవాడన్నా సరే, కష్టపడ్డాడు ఫలితం రాలేదు. ఇంకొకడు బద్ధకొస్తుడన్నా సరే ముగ్గురికి బట్టలు తీసిస్తాడు. ఇప్పుడు ముగ్గురు వచ్చి బైక్ అడిగారు. ఎవరికి మీరు బైక్ తీసిస్తారు? బాగా కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నవాడికి బైక్ తీసిస్తారా? కష్టపడ్డాడు కానీ ఉద్యోగం తెచ్చుకోలేకపోయాడు ఆ వ్యక్తికి తీస్తారా? బద్ధకస్తుడికి బైక్ తీసిస్తారా? కష్టపడ్డోడికే తీసిస్తారు. మొదటోడికి తీర్చామని చెప్పి రెండోవాడు వచ్చాడు, మూడోవాడు కూడా వచ్చాడు. నాన్న నాకు కూడా తీసేయని. ఒకవేళ వీళ్ళిద్దరిలో ఎవరికైనా ఒకరికి తీసేయాలంటే ఎవరికి తీసిస్తారు? కష్టపడ్డాడు కానీ ఫలితం రాకుండా ఉన్నాడే, పానీలో కష్టపడ్డావులేరా, నీకు కూడా ఇంటి పనులకు ఉపయోగపడుతుంది అని చెప్పి వాడికన్నా బైక్ తీసిస్తారు. కానీ బద్ధకస్తుడికి బైక్ తీసిస్తారా? కాబట్టి దేవుడు తిండి కావాలన్నా సరే, ఆహారం కావాలన్నా సరే, బట్టలు కావాలన్నా సరే, ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తికి ఇస్తాడు. ఆ వ్యక్తి ఎంత పుణ్యాత్ముడైనా, ఎంత పాపాత్ముడైనా, ఎంత కష్టపడి పనిచేసేవాడన్నా, ఎంత బద్ధకస్తుడైనా సరే, ఇవన్నీ అందరికీ కూడా ఇచ్చేస్తాడన్న. కానీ కొంత లగ్జరీ ఐటమ్స్ అంటే కొన్ని మంచి ఈ విధంగా సెల్ ఫోన్ కొనడం అన్నా సరే, ఈ బైక్ కొనడం అన్నా సరే, కొంతమందికి మాత్రమే స్పెసిఫిక్గా ఇస్తాడు. ఎందుకని? వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి ఇస్తారు. అయితే ఇప్పుడు రెండోది చెప్తున్నాను చూడండి. ఇదే విధంగానే మొదటి వ్యక్తి ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత తన ఉద్యోగంలో నెలకి 50,000 సంపాదిస్తా వాళ్ళ నాన్నతో కూడా కూర్చొని మాట్లాడడానికి టైం ఇవ్వలేకపోతా ఉన్నాడు. నీకోసమే కదా నాన్న, ఇంటి కోసమే కదా సంపాదించేదని చెప్పి మొదటి కొడుకు అంటున్నాడు. రెండో కొడుకేమో పాపం ఉద్యోగం కోసం కష్టపడతా ఉన్నాడు కానీ పాపం తెచ్చుకోలేకపోతున్నాడు. పాపం కష్టమైతే పడుతున్నాడు కానీ ఏం చేయాలో తెలియక ఇంట్లో ఉండే పనులు, కూరగాయలు తేవడం అన్నా సరే, నాన్నకు ఆ పనులు చేయడం, ఈ పనులు చేయడం చేస్తా ఉన్నాడు. మూడో వాడు అసలు ఏ పనులు చేయడంలే, నాన్నని పట్టించుకోడు, ఇంట్లో కూడా ఏ పనులు చేయడు, ఊరికే బద్ధకస్తుల్లాగా ఉంటాడు, ఇష్టం వచ్చినట్టు జీవిస్తాడు. ఇప్పుడు ఈ ముగ్గురు కొడుకుల్లో మీరు ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళారు, ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత ఫంక్షన్లో మలై కాజా వేశారనుకోండి, ఆ తండ్రికి షుగర్ ఉంది కాబట్టి మలై కాజా తినకుండా తీసుకొచ్చి ఆ ముగ్గురు కొడుకుల్లో ఏ కొడుకు ఇస్తాడు? బాగా కష్టపడే మొదటి కొడుకు ఇస్తాడా?
ఇంట్లో పనులు చూసుకునేటువంటి ఆ కొడుక్కి ఇస్తాడా? అసలు ఏం పట్టించుకున్నటువంటి మూడో కొడుక్కి ఇస్తాడా? రెండో కొడుక్కే ఇస్తాడనమాట. ఒకవేళ శిక్షించాలనుకుంటే ఏ కొడుకుని శిక్షిస్తాడు? ఒకవేళ దేవుడు కూడా అంతే. దేవుడు ఎవరిని శిక్షిస్తాడంటే కష్టపడి కష్టపడుతున్నాడు కానీ ఫలితం రావట్లేదు వాడిని శిక్షించడు. అసలు ఏమాత్రం కష్టపడకుండా బద్ధకస్తుని మాత్రమే శిక్షిస్తాడు. కానీ మనం కష్టపడ్డాం, మనం చేయాల్సిన కష్టపడ్డాం, కానీ రూపాయి సంపాదించుకోలేకపోయాం అనుకున్నప్పుడు ఎవరు మనల్ని పోషిస్తారంటే దేవుడే మనల్ని పోషిస్తాడు. అయితే కొద్ది రోజులు అయిన తర్వాత పెద్ద కొడుకు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత తన జీతాన్ని అంతటిని కూడా తనకు తన భార్యకి మాత్రమే చూసుకొని వేరే కాపురం పెట్టేశాడు. అయితే రెండో కొడుకు సంపాదించుకోలేకపోతున్నాడు కాబట్టి యథావిధిగానే కష్టపడుతున్నాడు, ఉద్యోగం రావట్లేదు కాబట్టి తన తండ్రిని చూసుకుంటూ ఇంటి పనులు చేస్తూ కష్టపడాల్సినంత వరకు తన శక్తి మార కష్టపడతాడు. మూడో కొడుకు యాజ్ ఇట్ ఈజ్గా బద్దకస్తులాగా ఉన్నాడు, అసలు ఏం పట్టించుకోవట్లేదు. అయితే ఒకరోజు మీరు ఆస్తి పంపకాలు చేయాలి. ఎవరికి ఎక్కువ ఆస్తి ఇస్తారు, లేదా ఎవరికి మీ ఆస్తి ఇస్తారు? మొదటి వాడికి ఇస్తారా, రెండో వాడికి ఇస్తారా, మూడో వాడికి ఇస్తారా? బద్దకస్తుడికి ఇస్తారా? మీరు ఒకవేళ బద్దకస్తుడికి ఇస్తే ఆ వ్యక్తి తండ్రిని చూసుకోగలడా? తండ్రిని అసలు పట్టించుకోడు. సరే పెద్దోడికి ఇస్తే వాడు భార్య అని చెప్పి అసలు నాతో మాట్లాడడానికి టైం పెట్టినాడు, నా గురించి ఏం శ్రద్ధ తీసుకుంటాడు. కాబట్టి మొదటి వాడికి ఎవడు, రెండో వాడికి ఇస్తాడు. రెండో వాడు ఇటు పాపం కష్టపడుతున్నాడు కానీ ఏమాత్రం ఫలితం రావట్లేదు, కానీ నాయనంటే ఇష్టం అని చెప్పి ఏ పనన్నా చేస్తాడని తన ఆస్తిని అంతటిని కూడా తీసుకెళ్ళి ఎవరికి ఇస్తాడంటే ఈ రెండో కొడుకు ఇస్తాడు. మనం ఏ బ్యాచ్లో ఉండాలంటే ఈ రెండో బ్యాచ్లో ఉండాలని. మనం అతిగా కష్టపడే బ్యాచ్లో ఉండకూడదు, బద్ధకంగా ఉండే బ్యాచ్లో ఉండకూడదు, కష్టపడే బ్యాచ్లో ఉండాలి. ఏ బ్యాచ్లో ఉండాలి? ఒకవేళ కష్టపడి మనకు ఫలితం రాకపోయినా పర్వాలేదు, దేవుడు మనల్ని పోషిస్తాడా? పోషించడా? ఖచ్చితంగా పోషిస్తాడు. ఒకరోజు ట్విస్ట్ ఏంటంటే ఎవరు గొప్ప అప్పటిదాకా ఈ రెండో కొడుకు ఒక్క రూపాయి కూడా సంపాదించినోడు తన పేరు మీద కోట్ల ఆస్తులు వస్తాయి. ఎక్కడి నుంచి వచ్చాయంటే తన తండ్రి సంపాదించిన ఆస్తి అంతా ఈ రెండో కొడుకు వస్తుంది. అందుకే దేవుడు చెప్పాడు ఏంటంటే మొదటి వారు కడపటి వారు అవుతారని. అందుకే దేవుడు చెప్పాడు ఏంటంటే నన్ను ప్రేమించు వాళ్ళని ఆస్తికర్తలుగా చేస్తాను అని అన్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో వేటలో పడి దేవుణ్ణి మనుషుల్ని మర్చిపోయి ఏదో ఈ అతిగా కష్టపడే బ్యాచ్లో ఉండకూడదు, బద్ధకస్తుడి బ్యాచ్లో ఉండకూడదు. తగినంత కష్టపడుతూ మనం చేయాల్సిన కష్టం మనం చేయాలి. దేవుడు దీవిస్తే రూపాయి సంపాదించుకొని తింటాం. ఒకవేళ మనం రూపాయి కూడా సంపాదించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఎవరు మనకు అన్నం పెడతారు? ఉదాహరణకి ఇందాక మలై కాజా కూడా ఎవరికి పెట్టాడు తండ్రి? రెండో కొడుకే పెట్టాడు. అంటే మొదటోడి కన్నా తక్కువ అవచ్చు, చివరో ఈడికన్నా తక్కువ అవచ్చు, కానీ మధ్యలో వాడికి ఏం తక్కువ కాదు. అంటే ఎవరైతే తండ్రిని ప్రేమిస్తారో, ఎవరైతే తండ్రి పనుల్లో నిమగ్నమై ఉంటారో, నా తండ్రి పని చేయడమే నాకు ఆహారం అని చెప్పినటువంటి దేవుడు, ఎవరైతే ఆయన పనుల్ని ఆయన తీసుకుంటాడో సింహపు పిల్లల కన్నా ఆకలితో ఉండొచ్చు, కానీ వీళ్ళకి మట్టుకు ఏ మేలు కొదువు లేకుండా ఉంటుంది. కారణం ఏంటి? విశ్వాన్ని నడిపించేటువంటిది ఆ దేవుడు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు చెప్పేటువంటిది చాలా స్మూత్ ట్రాక్, దాన్ని మనం మర్చిపోతాం. చివరి 2 వచనాలు చదివి ముగిస్తాను చూడండి. మత్తయి 11:28-30 వచనాల్లో మోయలేని బరువు మోస్తూ అలిసిపోయిన మీరంతా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అంటే చూడండి, ఇప్పుడు దేవుడు ఇప్పుడు దాకా మనుషుల కోణంలో చెప్పాను, కానీ దేవుడి కోణంలో ఏంటంటే ఒక మనిషి అతిగా కష్టపడినందువల్ల దేవుడికి ఏమన్నా ఆస్తులు పెరతాయా? చెప్పండి. మనిషి అతిగా కష్టపడినందువల్ల దేవుడికి ఏమన్నా ఆస్తులు ఏమైనా పెరతాయా? ఒకవేళ మనిషి ఏం కష్టపడకుండా బద్ధకస్తుడిగా ఉన్నాడు, దేవుడి ఆస్తులు ఏమన్నా తగ్గిపోతాయా? చెప్పండి. దేవుడి ఆస్తులు ఏమన్నా తగ్గిపోతాయా? అంటే మనుషులు కష్టపడినందువల్ల దేవుడికి ఏమో లాభం లేదు, మనుషులు కష్టపడకుండా గమ్ముగా ఉన్నందువల్ల కూడా దేవుడికి ఏమో లాభం ఏమి లేదు. కాబట్టి పని అనేది దేవుడి దృష్టిలో ఏంటి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. పని అనేది ఏంటంటే మనకు బోరు కొట్టడం కోసం, మనకు బోరు కొట్టకుండా ప్లస్ దేవుడికి మహిమ కోసం, దేవుడు మనకి ఏ తలాంతులు అయితే ఇచ్చాడో తద్వారా దేవుడికి మహిమ తీసుకురావడం కోసం పని చేయడమే. కానీ అతిగా కష్టపడితేనే మిమ్మల్ని పోషిస్తాననేది అబద్ధం అన్నమాట. కష్టపడితేనే పోషిస్తాననేది కూడా అబద్ధం. మనం తగినంత కష్టపడాలి, మనం చేయగలిగినంత కష్టపడాలి. పెద్ద కష్టపడినా ఏం రాదు, పెద్ద కష్టపడకపోయినా ఏం రాదు, దేవుడికి వచ్చే నష్టమే రాదు. అయితే వీటన్నింటికి మించి ఏది గొప్పది, ఏది తండ్రి పని అంటే పరలోక రాజ్యం గురించి కానీ కష్టపడినట్లయితే భూమి మీద కాదు, పరలోక రాజ్యంలో తండ్రి తన పిల్లల్ని ఆస్తికర్తలుగా ఆయన చేస్తానని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి అందుకే ఆయన చూడండి,
ఆ వచనం పూర్తిగా వివరించలేను కానీ చదివేస్తున్నాను. మత్తయి 11:28-30లో మోయలేని బరువు మోస్తూ అలిసిపోయిన మీరంతా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను దీనుణ్ణి, వినయ మనసు గలవాడిని కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి లభిస్తుంది. ఎందుకంటే నా కాడి సులువు, నా భారం తేలిక. కీర్తన 127 రెండో వచనం కూడా చూడండి. మీరు పొద్దున్నే లేచి ఆలస్యంగా పడుకుంటూ కష్టపడి పనిచేస్తూ ఆహారం తినడం వ్యర్థమే. ఆయన ప్రేమించే వారు నిద్రిస్తున్నప్పుడు కూడా యెహోవా సమకూరుస్తారు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం చేసే పనిలో మనకు ఐడెంటిటీని మనం వెతుక్కోకూడదు. ఒకసారి నేనేం చెప్పాను ముగిస్తాను చూడండి. పనిలో అభద్రతా భావం ఉండడం వల్ల కలిగే ప్రమాదాలు, మొట్టమొదటిది అభద్రతా భావం అవసరాలు తీరవేమో అనే భయాన్ని కలిగజేస్తుంది. కాబట్టి ఏ సమయంలో అన్నా దేవుడు నాకు ఎంత ఇస్తే అంత సరిపోతుంది అనే నమ్మకం మనం కలిగి ఉంటే, సరిపోద్దేమో సాలదేమో అనే భయం అనేటువంటిదే ఉండదన్నమాట. రెండోది, నా ఫలితాల మీదే నా గుర్తింపుని చూసుకునేలాగా చేస్తుంది. మనం ఓవర్గా కష్టపడినప్పుడు మనలో గర్వం వస్తుంది, మనం కష్టపడి ఫలితం రానప్పుడు మనలో నిరాశ వస్తుంది. ఈ ఫలితాల మీద లోకం ఇచ్చే గుర్తింపు కాదు మనం చూసుకోవాల్సింది, దేవుడిచ్చే గుర్తింపు. మనం దేవుని కుమారులము అనే గుర్తింపుని మనల్ని మనం ఆ విధంగా చూసుకోవాలి. మూడోది, నా భవిష్యత్తుని నేనే కంట్రోల్ చేయాలనే కోరిక కలిగిస్తుంది. కాబట్టి నా భవిష్యత్తు నా కంట్రోల్లో ఉండాలి అని అనుకోవడం దేవుడికి నచ్చదు. నా భవిష్యత్తు, నా పిల్లల భవిష్యత్తు నా దేవుడి కంట్రోల్లో ఉంటుంది. మేము జీవం కలిగిన దేవుడి చేతుల్లో మా చేతులు పెట్టేసాం, ఇంకా ఆయనే మమ్మల్ని నడిపిస్తాడు అని కోరుకున్న వాళ్ళంటేనే ఆయనకి ఇష్టం. మిగిలిన వాళ్ళకన్నా ఏదైనా తక్కువ వద్దు, కానీ వాళ్ళకి మట్టుకు ఏది తక్కువ కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. నాలుగోది ఏమవుతుందంటే, ఓటమి భయాన్ని మిగిలిస్తుంది. ఓడిపోతాం. ఉదాహరణకి ఒక్క తలాంతు ఇచ్చిన వ్యక్తి తాను కష్టపడ్డాడు కానీ ఉన్న తలాంతు కూడా పోగొట్టుకున్నాడు అనుకోండి, దేవుడు ఆ వ్యక్తిని ఏమనుండడు. ఆ వ్యక్తికి కూడా పరలోక రాజ్యాన్ని ఇచ్చేవాడు. కానీ ఆ వ్యక్తి ఓటమికి భయపడి, నష్టం వస్తుందేమో అని భయపడి ఏం చేయకుండా గమ్ముగా కూర్చున్నాడు కాబట్టి ఆ వ్యక్తిని బద్ధకస్తుడు అని తిట్టాడు. ఐదోది, అతిగా కష్టపడే విధంగా చేస్తుంది అభద్రతా భావం. కాబట్టి మనం ఓవర్గా కష్టపడినంత మాత్రాలు దేవుడికి ఏం పెరగదు, మనం అసలు ఏమీ కష్టపడినంత మాత్రాన్ని కూడా దేవుడికి ఏం తగ్గిపోదు. తగినంత మట్టుకు మనం చేసుకుంటూ మిగిలింది మనం చేయలేనంతా దేవుడి మీద ఆధారపడుతూ బ్రతుకుతూ ఉంటే అంతకు మించింది భూమి మీద మనకు లేనిదే, అంతకు మించింది లేదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ భారం చాలా సులభమైంది, తేలికైన విషయాన్ని జ్ఞాపకం చేసుకో. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకొని ప్రభు బల్లారాధనకు కూడా వెళ్దాం. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా నాయన, మీకే వందనాలు ప్రభా. ఇప్పుడు వరకు కూడా నాయన నిజమే తండ్రి, నిజమే దేవా, లోకంలో ఉన్న వాళ్ళనైనా వాళ్ళు కోటీశ్వరులైనా వాళ్ళు స్ట్రెస్ గుండా వెళ్తూ ఉంటారు, సామాన్య మానవులైనా వాళ్ళు స్ట్రెస్ గుండా వెళ్తూ ఉంటారు. కానీ నాయన, మీరు లోతుగా ఆలోచించి తండ్రి అయిన దేవా, మీరు మీ జ్ఞానాన్ని మాకు పంచిపెట్టారు. ఎందుకంటే మేము మీ పిల్లలం కాబట్టి, మీకోసం కష్టపడే వాళ్ళం కాబట్టి, మా కోసం కష్టపడే వాళ్ళం కాదు నాయన, మీకోసం మేము కష్టపడుతున్నాం కాబట్టి మా ఎడల మీరు శ్రద్ధ కలిగిన ఆయన మీ యొక్క జ్ఞానాన్ని మాకు పంచిపెట్టారు. అయ్యా ప్రభు, ఎప్పుడైతే నాయన మమ్మల్ని ఈ లోకం యొక్క విలువలతో కాకుండా పరలోక రాజ్య విలువలతో మేము గుర్తిస్తామో అప్పుడు అంత కష్టపడాల్సిన అవసరం లేదు దేవా. మా శక్తి ఏంది, మా పరిమితి ఏంది, దేవుడు మాకు ఇచ్చిన పని ఏంది, అంతవరకు ప్రభా మాత్రమే మేము కష్టపడడానికి మేము శ్రద్ధ కలిగి ఉంటాం. ఒకవేళ మేము అంత కష్టపడలేనప్పటికీ కూడా మా దేవుడు ప్రేమ కలిగిన వాడు, భూమి మీద ఉండే తల్లిదండ్రుల కంటే కూడా ఎంతో ప్రేమ కలిగిన వాడు, నా అవసరాలు తీరుస్తాడని ప్రభా మేము ప్రశాంతంగా పనిని చేసుకోవడానికి నాయన మీ ప్రేమ మాకు సహాయం చేస్తుంది. కాబట్టి ప్రభా, అటువంటి ప్రేమను మేము అర్థం చేసుకోవడానికి సహాయం తెచ్చింది. అయ్యా, భూమి మీద ఏదో సంపాదించి ఏదో సాధించాలని ప్రభా మనుషులతో సంబంధం సరిగ్గా మెయింటైన్ చేయకుండా, మిమ్మల్ని కూడా ప్రభా అసలు మేము ఏమాత్రం పట్టించుకోకుండా, మీ సంఘాన్ని కూడా ప్రభా మేము నిర్లక్ష్యం చేస్తూ ఉన్నట్లయితే చివరికి నాయన మీరు మాకు ఆస్తి పంపకాలు చేసేటప్పుడు మీ ఆస్తి కూడా మాకు రాద్దేవా. కాబట్టి నాయన, మేము ఈ మనుషులలాగా ఈ భూమి మీద ఈ లోకమే పెద్ద జీవితం అనేలాగా భావించకుండా, అతిగా శ్రమపడే వాళ్ళలా కాకుండా నాయన, ఆస్తులు సంపాదించుకోవాలని వేటలో కాకుండా, ఎంత సంపాదించినా ఇది వృధానే, దేవుడు మాకు ఎంత శక్తి ఇస్తాడో అంత పనిని సరదాగా దేవునికి రుణపడి ఉంటూ మేము చేసుకోవడానికి నాయన, దేవుని మహిమ కోసం మా పనిని మేము చేయడానికి నాయన దయచేసి సహాయాన్ని కూడా దేవా మరి మీరే దయచేయండి. ఎప్పుడైతే నాయన ఈ విధంగా ప్రభా మేము ప్రయత్నం చేస్తామో ఓడిపోతామేమో అనే భయం ప్రభా మాలో లేకుండా, మా భవిష్యత్తు దేవుడి చేతిలో
దేవుడి చేతిలో భద్రంగా ఉంది. ఒకవేళ మేము ఓడిపోయినా దేవుడు మాకు సహాయం చేస్తాడు, ఓడిపోయినా మాకు అవసరాలు తీరుస్తాడని ప్రభా మేము గుర్తించి కంఫర్ట్ జోన్లో ఉండకుండానైనా, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి రిస్క్తోనైనా విశ్వాసంతో ప్రభా మీ మీద నమ్మడానికి మేము అబ్రహాములాగా డేర్ చేయడానికి నాయన సహాయం దయచేయండి. ఎప్పుడైతే ప్రభువా వాస్తవానికి అది కనిపించడానికి భయంకరంగా అనిపించినా, కానీ ఆ మార్గం గుండా వెళ్ళేటప్పుడు ఆ భారం చాలా సులభంగా అనిపిస్తుంది, చాలా తేలిగ్గా అనిపిస్తుంది. ఒకవేళ దాన్ని మేము ఎంచుకోలేకపోతే మొయ్యలేనంత భారం, ప్రయాసపడి మేము భారం మొయ్యాల్సి వస్తుంది దేవా. కాబట్టి అటువంటి భారం కాకుండా కేవలం మీ మీద ఆధారపడితే చాలు అని ప్రభా మీరు చెప్పారు. అది ప్రభువా మా శరీరంతో మేము కష్టపడేది కాదు, కానీ కేవలం మీ మీద నమ్మకం ఉంచడం ద్వారానే మేము గొప్ప బహుమానాలు పొందుకుంటాము. కాబట్టి అంత సులభమైన భారాన్ని ప్రభా మేము సరిగ్గా అర్థం చేసుకున్నైనా మా పనిలో ప్రశాంతతని మేము పొందుకోవడానికి దయచేసి మాకు సహాయం దయచేయమని ఈ మనవులని ప్రభు యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి గోజారి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.